వెల్కమ్ టు వర్బ్ ఎర్రర్స్ పార్ట్ 2. ఈ సిరీస్లో నేను సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఎలా రైటింగ్ అండ్ స్పీకింగ్ చేయాలి అండ్ కామన్గా చేసే ఫ్రీక్వెంట్గా చేసే మిస్టేక్స్ ఏంటని హైలైట్ చేస్తూ మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదు అని నేను చేస్తాను. పార్ట్ 1 మీరు ఆల్రెడీ చూసుంటారని నేను ఆశిస్తున్నాను. చాలా మంచి సిరీస్ ఇది, ఎందుకంటే నిత్య జీవితంలో మీరు చేసే మిస్టేక్స్ని నేను ఎగ్జాక్ట్లీ రీసెర్చ్ చేసి నేను కరెక్ట్గా ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈ సిరీస్ చేశాను. సో ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూడండి. మీ సెకండ్ పార్ట్ కూడా చూడొచ్చు ఇప్పుడు డైరెక్ట్గా, అలా మీరు చూసుండకపోయినా, బట్ డెఫినెట్లీ వాచ్ ద ఫస్ట్ పార్ట్. ఐ విల్ లీవ్ ద లింక్ in the description for part 1 also. Hi, I am your coach Venkat. Welcome to Kevin's Spoken English Academy. సో ఇక్కడ మనం ఫస్ట్ కవర్ చేసే కాన్సెప్ట్ పేరు ఒమిషన్. ఒమిషన్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్. సో సింపుల్గా దీన్ని ఒమిషన్ అంటారు. ఒమిషన్ అంటే ఇప్పుడు బీ, లీవింగ్ అవుట్ బీ అని, అంటే బీ ఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో, బీ ఉన్న, ఇజ్ ఉన్న, ఆర్ ఉన్న, అది డైరెక్ట్లీ ఒమిట్ చేసేస్తున్నాము, అంటే మర్చిపోతున్నాము, అసలు పెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గోయింగ్ టు ద పార్క్ అని ఉంది. సో ఈ యూసేజ్ చాలా మిస్టేక్ స్టార్టింగ్లో సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు చాలా స్టూడెంట్స్ చేస్తారు. ప్రజెంటేషన్స్లోనా, ఎస్ఏ రైటింగ్లోనా ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు. లెటర్ డ్రాఫ్టింగ్లో కూడా చేస్తారు. ఐ గోయింగ్ టు ద పార్క్ ఎస్టర్డే ఇలా కూడా చెప్పేస్తారు. కానీ యాక్చువల్లీ అక్కడ ఏం రావాలి? యామ్ రావాలి. ఎందుకంటే ఐకి రావాల్సిన ఐఎన్జి ఫామ్తో రావాల్సిన ఆక్సిలరీ వర్బ్ వచ్చి యామ్. సో ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్ అనాలి. ఇంకో మిస్టేక్ చూస్తాం. షీ వర్కింగ్ అట్ ద ఆఫీస్. షీ ఈజ్ వర్కింగ్ అట్ ద ఆఫీస్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. సార్ ఇజే పెట్టాలా, వాజ్ పెట్టకూడదు అని మీకు అనిపించు. ఎస్, వాజ్ పెట్టొచ్చు, విల్ బీ కూడా పెట్టొచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇజ్ పెట్టినా, వాజ్ పెట్టినా, విల్ బీ పెట్టినా ఏదో పెడుతున్నారు, కానీ ఏం పెట్టకుండా పెట్టడం అనేది తప్పు. షీ వర్కింగ్ అనేది చెప్పడం తప్పు, ఐ గోయింగ్ అని చెప్పేది పడుతుంది. ఇట్లా దే ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీ, యామ్, ఈస్, ఆర్ ఇవన్నీ ఫార్మ్స్ ఆఫ్ బిఏ. కాబట్టి మనం అన్ని లివింగ్ అవుట్ బీలో అన్ని కవర్ చేస్తున్నాం అని అర్థం. సో అట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వండి, బీ రాలేదు అని చెప్పేసి. బీ ఉన్నట్టే. ఇక్కడ ఈ మిస్టేక్ చూడండి. హీ స్లీపింగ్ నౌ, హీ ఈజ్ స్లీపింగ్ నౌ, అంటే ఇప్పుడు పడుకుంటున్నారు కాబట్టి ఈజ్ వస్తుంది. సో వీ వాచింగ్ టీవీ, వీ ఆర్ వాచింగ్ టీవీ ఈజ్ ద కరెక్ట్ వర్షన్. ద డాగ్ బార్కింగ్ లౌడ్లీ, డైరెక్ట్ సబ్జెక్ట్ ఇట్లా ఐఎన్జి ఫామ్ పెట్టడం తప్పు. సో ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ. ఇప్పుడు ఇది మీరే చెప్పండి. మై బ్రదర్ స్టడీయింగ్ హార్డ్. సో ఏం రావాలి? మై బ్రదర్ ఈజ్ స్టడీయింగ్ హార్డ్. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ లాఫింగ్. ద చిల్డ్రన్ ఆర్ లాఫింగ్. షీ రీడింగ్ అ బుక్. షీ ఈజ్ రీడింగ్ అ బుక్. ఇలా రావాలన్నమాట. సో మనము వర్బ్నే మర్చిపోవడం, ఆక్సిలరీ వర్బ్నే మర్చిపోవడం అనేది మిస్టేక్. అది ఎలా కరెక్ట్ చేయాలని ఈ స్లైడ్లో మనం నేర్చుకున్నాము. నేను ఈ పీడిఎఫ్ కూడా లింక్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో. ఈ క్లాస్ అయిన తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి నోట్స్ చేసుకోండి, ఇవన్నీ రాయండి. రాసేటప్పుడు మనకి మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఖచ్చితంగా రాయండి. సో ఇది ఒక ఫస్ట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ నేను కవర్ చేశాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. అంటే సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా, దానికి తగినట్టు కరెక్ట్ ఆక్సిలరీ వర్బ్ వాడడం. సింపుల్గా చెప్పాలంటే ఏకవచనం ఉందా, బహువచనం ఉందా, దానికి తగినట్టు మనం ఈజ్ పెడుతున్నామా, ఆర్ పెడుతున్నామా, వాజ్ పెడుతున్నామా, వేరు పెడుతున్నామా అని చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, ద డాగ్స్ రన్స్ ఇన్ ద పార్క్ ఎవ్రీ డే. ఇక్కడ ద డాగ్స్ అని ఉంది. ద డాగ్స్ అంటే ఏంటి? ప్లూరల్, బహువచనం. ప్లూరల్ ఉండేటప్పుడు వర్బ్ ఫామ్ రన్ అయిపోతుంది. ద డాగ్స్ రన్ ఇన్ ద పార్క్ ఎవ్రీ డే ఇలా అనాలి. అదే సపోజ్ ఓన్లీ ద డాగ్ ఉంటే ద డాగ్ రన్స్ అని చెప్పుండొచ్చు. సో రన్ అన్న, రన్స్ అన్న మనం పార్ట్ 1లో కూడా నేర్చుకున్నాం, ఒక టెన్సెస్లో కూడా నేను ఆల్రెడీ కవర్ చేశాను. అండ్ బై దిస్ టైం మీకు తెలిసి ఉంటుంది. మనం సింపుల్ ప్రెజెంట్ అయితే రన్, రన్స్ ఇది ఎందుకు చెప్తాము? హ్యాబిట్స్, నిత్య జీవితంలో చేసే హ్యాబిట్స్ ఏమవుతుంటే అవి చెప్పడానికి చెప్తాం. సో ద డాగ్ రన్, ద డాగ్స్ రన్స్ ఇది తప్పు. ద డాగ్ రన్స్ అని చెప్పాలి, ద డాగ్స్ రన్ అని చెప్పాలి. సో ఎందుకు ఈ లాజిక్ ఎలా ఉంది? సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎస్ ఫామే రావాలి. అంటే ప్లూరల్, జనరల్లీ ప్లూరల్ ఎస్తో వస్తాయి కదా, లైక్ ప్లేట్స్, డాగ్స్, క్యాట్స్ ఇట్లా వస్తున్నాయి కదా. సో ఇంకొకటి వర్బ్ ఏమైతే వస్తుందో దాన్ని మళ్ళీ వేసి పెట్టాల్సిన అవసరం లేదని ఇట్లా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ అన్ ఈజీ రూల్. బట్ ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఒక హ్యాబిట్. జనరల్ కుక్కలు పార్క్లో రోజు తిరుగుతూ ఉంటాయని చెప్పాలని అనుకుంటున్నాము. సో కుక్కలు
వచ్చాయి కాబట్టి రన్, ద డాగ్స్ రన్ ఇన్ ద పార్క్. ఇంకోటి చూస్తాం, షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ గార్డెన్. నో, ఇది తప్పు, ఎందుకంటే హీ, షీ, ఇట్కి హ్యాస్ రావాలి. సో ఇక్కడ హ్యావ్ని మనం ఎందుకు వాడుకుంటున్నాం, ఇక్కడ హ్యావ్ మనం వర్బ్ చెప్పడానికి వాడుకోవట్లేదు, ఒక నౌన్. ఏం నౌన్? గార్డెన్. గార్డెన్ అనేది ఒక వస్తువుగా అనుకుందాం. ఒక వస్తువు ఉంది అంటే, ఉంది అంటే పొజెషన్ అని అంటాము. ఇది నాకు ఉంది అని చెప్పే ఇక్కడ వచ్చిన హ్యావ్ అలా. సో హ్యావ్, షీకి హ్యావ్ రాదు, షీకి హ్యాస్ రావాలి. సో షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ గార్డెన్. నెక్స్ట్ వన్, మై ఫ్యామిలీ లివ్ ఇన్ ఎ స్మాల్ టౌన్. నౌ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనం ప్లూరల్, ఇప్పుడు మనం డాగ్స్ అని చూసాము, ప్లూరల్ వచ్చేటప్పుడు జస్ట్ రన్ అని రాసాము, రైట్? అలానే ఇప్పుడు మై ఫ్యామిలీ అని ఉంది. మై ఫ్యామిలీ అంటే ఏంటి? ప్లూరల్ కదా, అంటే బహువచనం. అంటే మై ఫ్యామిలీ చాలామంది ఉంటారు. బట్ ఇంగ్లీష్లో ఒక రూల్ ఉంది. ఇంగ్లీష్ రూల్ స్పెల్లింగ్ ప్రకారం పోతాము, మీనింగ్ ప్రకారం కాదు. సో మై ఫ్యామిలీ అనేది బహువచనంగా అనిపించిన, మై ఫ్యామిలీ అనేది ఒక్క పదంగానే ట్రీట్ చేస్తుంది ఇంగ్లీష్. ఆ స్పెల్లింగ్ ఇస్ సింగులర్. సో సింగులర్ ఏమవుతుంది? మై ఫ్యామిలీ లివ్స్ ఇన్ అ స్మాల్ టౌన్. ఇది కరెక్ట్, ఇది మీరు తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ స్పెల్లింగ్ ప్రకారం పోతాం అనమాట, అందుకని. సో మై ఫ్యామిలీ లివ్స్ ఇన్ అ స్మాల్ టౌన్ అంటే ఇక్కడ మై ఫ్యామిలీని మనం ఒక వన్ వర్డ్గా ట్రీట్ చేస్తున్నాం. ఆల్ ద మీనింగ్ implies that there are a lot of people. So this is an important thing to note. Next one, the book are on the table. ఇది తప్పు, ఎందుకంటే ద బుక్ అంటే ఒకటే ఉంది, ఒకటి అంటే ఈజ్ రావాలి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ వన్, దే ఈజ్ కమింగ్ టు ద పార్టీ. ఇది తప్పు, ఎందుకంటే దే అంటే బహువచనం, వాళ్ళు. వాళ్ళు అనగానే ఆర్, ఈజ్ అంటే సింగులర్, ఆర్ అంటే ప్లూరల్. సో కాబట్టి దే ఆర్ కమింగ్ టు ద పార్టీ. ఇది కరెక్ట్. సో నేను ఫస్ట్ మీకు చూపించేది, ఇప్పుడు సపోజ్ చూపిస్తున్నాను, ఈచ్ స్టూడెంట్ బ్రింగ్ దేర్ ఓన్ లంచ్. ఇట్లా నేను చూపిస్తున్నాను, మీరు కరెక్ట్ వర్షన్ మీరే చెప్పేయండి నా ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు. అలా మీకు ఇది ఒక టెస్ట్, ఒక అసైన్మెంట్ లాగా తీసుకోండి మీరు. సో ఇక్కడ ఏం రావాలి, ఎందుకు ఇది తప్పు, రీజనింగ్ మీరే ఒకసారి ఆలోచించండి. ఈచ్ స్టూడెంట్ బ్రింగ్ దేర్ ఓన్ లంచ్ తప్పు అని అంటాం. ఎందుకు తప్పు? ఎందుకంటే ఈచ్ స్టూడెంట్ అంటే అది సింగులర్. సో సింగులర్కి ఎస్ ఫామ్ వస్తుంది వర్బ్కి. సో ఈచ్ స్టూడెంట్ బ్రింగ్స్ దేర్ ఓన్ లంచ్. నెక్స్ట్ వన్, ద వెదర్ ఆర్ నైస్ టుడే. ద వెదర్ ఈజ్ నైస్ టుడే అంటే ద వెదర్ అనేది ఒక వస్తువే. ఈరోజు వెదర్ అనేది జస్ట్ ఒక వస్తువే, సింగులర్ కాబట్టి ఈజ్ రావాలి. సో ఇట్లా ఈజ్ ఆర్ మిస్టేక్ చేయకూడదు. అలానే బ్రింగ్స్ మిస్టేక్ కూడా చేయకూడదు. సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా, వర్డ్ ఏ మీనింగ్ కన్వే చేస్తుంది, దాని ప్రకారం చేయాలి. ఇప్పుడు చూడండి, now this is an interesting example. Both of my brothers works in a bank. సో ఇక్కడ బోత్ ఆఫ్ మై బ్రదర్స్, ఉట్టి బ్రదర్స్ చూడకండి, బోత్ ఆఫ్ మై బ్రదర్స్ అనేది ఒక్కటే పదం లాగా చూడాలి. కానీ ఒకటే పదానికి అర్థం ఏమొస్తుంది? ఈ సింగులరా ప్లూరలా? ప్లూరల్. బోత్ ఆఫ్ మై బ్రదర్స్ అయితే ప్లూరల్. ఇంకోటి ఇక్కడ బ్రదర్స్ చెప్పాను, ఎస్ ఫామ్, బ్రదర్స్ అని కూడా వచ్చింది, మళ్ళీ వర్క్స్ వచ్చింది. సో ఇంగ్లీష్ ఏం రిఫ్యూజ్ చేస్తుంది? రెండు ఎస్ ఫామ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక ఎస్ ఫామ్ పెడితే చాలని చెప్పి బోత్ ఆఫ్ మై బ్రదర్స్ వర్క్ ఇన్ అ బ్యాంక్. సో ఇక్కడ ఇది కరెక్ట్ అయిపోతుంది. గాట్ ద పాయింట్? సో బోత్ ఆఫ్ మై బ్రదర్స్ అనేది ఒక వర్డ్ కాదు, అదొక ఫ్రేస్. కానీ ఆ ఫ్రేస్ ఒక ప్లూరల్, ఇద్దరు ఉన్నారు. అదే కాకుండా స్పెల్లింగ్స్లో ఎస్ఎస్ అన్న, స్పెల్లింగ్స్లో వచ్చే ఎస్, మళ్ళీ వర్బ్లో ఇంకొక వర్క్స్ అనే ఎస్ రావాల్సిన అవసరం లేదు. సో బోత్ ఆఫ్ మై బ్రదర్స్ వర్క్ ఇన్ అ బ్యాంక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఎగ్జాంపుల్ అండ్ మై ఫ్యామిలీ లివ్స్ ఇన్ అ స్మాల్ టౌన్ ఎగ్జాంపుల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, a group of birds fly south for the winter. ఫస్ట్ దీన్ని మనం బ్రేక్ చేసాం, ఇందులో 3 parts ఉంది. ఫస్ట్ వన్, a group of birds అంటే ఎవరు? ఇక్కడ మనుషుల, వస్తువుల, ఇక్కడ పక్షులు అని వచ్చింది, దాన్ని గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అంటారు. గ్రూప్ ఆఫ్ బర్డ్స్ కానీ ఒక్క పదం కాదు, ఇక్కడ ఫ్రేస్ ఉంది. ఫ్రేస్ అంటే మల్టిపుల్ పదాలు. ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అనేది ఒకటిగా మనం ట్రీట్ చేస్తున్నాం, భావిస్తున్నాము, కానీ అర్థం ఏంటి? ప్లూరలే. అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫ్లై సౌత్. ఫ్లై సౌత్కి అర్థం ఏంటి? సౌత్ డైరెక్షన్లో ఫ్లై చేస్తాయి. ఎప్పుడు? ఫార్ ద వింటర్. అయితే వింటర్ వచ్చేటప్పుడు పక్షులు మైగ్రేట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే చలిని తట్టుకోగలరు. సో ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్తాయని చెప్తున్నాము. గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఫ్లై సౌత్ ఫార్ ద వింటర్. సో దాన్ని ఎలా చెప్పాలి కరెక్ట్గా? అ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఫ్లైస్ సౌత్ ఫార్ ద
winter. Now this is an interesting example. ఇప్పుడు బోత్ ఆఫ్ మై బ్రదర్స్లో మనం ఏమంటున్నాం, ఇదంతా ఒక పదమే కానీ అది ప్లూరల్ అంటున్నాం. గ్రూప్ ఆఫ్ బర్డ్స్ కూడా ఒకటే అంటున్నాం. కానీ బోత్ ఆఫ్ మై బ్రదర్స్ వర్క్ అని అన్నాము, కానీ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఫ్లైస్ సౌత్ ఫర్ ద వింటర్ అని అంటున్నాము. సో a very important point to be noticed here is S, a group of birds, again flies అని వచ్చింది. సో ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఫ్లై సౌత్ ఫర్ ద వింటర్. ఏ కరెక్ట్ ఆన్సర్. a group of birdsలో ఎస్ వచ్చింది, మళ్ళీ ఫ్లైస్లో ఎస్ వచ్చింది, సౌత్ ఫర్ వింటర్. సో దట్ ఈస్ ద ఇన్కరెక్ట్ వన్. సో అందుకని మీరు అలర్ట్ ఉండాలి. మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుని చేసేటప్పుడు కూడా ఏది కరెక్ట్ టిక్ పెట్టండి, ఏది రాంగ్ ఎక్స్ మార్క్ పెట్టి అలా సెంటెన్సెస్ చేయండి. నెక్స్ట్ వన్, ఇన్ఫినిటివ్స్ అండ్ జిరెంట్స్. ఈ కాన్సెప్ట్లో సింగులర్ ప్లూరల్ చూస్తూ మనం ఆక్సిలరీ వర్బ్ యూస్ చేస్తూ ఎలా చేస్తున్నారు చూద్దాము మిస్టేక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అవాయిడ్ టు ఈట్ ఫాస్ట్ ఫుడ్. సో అలా చెప్పకూడదు, ఐ అవాయిడ్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్. సో ఇక్కడ సింపుల్ పాయింట్ నేర్చుకుంటాము. టు ఈట్, టు ప్లే, టు సింగ్, ఇట్లా టు తర్వాత వర్బ్ సింపుల్ ఫామ్లో వస్తుందంటే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అంటాము. జిరెంట్ అంటే ఐఎన్జీ ఫామ్. సో ఈట్కి జిరెంట్ ఫామ్ అంటే టు ఈట్, సారీ ఈట్కి ఇన్ఫినిటివ్ ఫామ్ అంటే టు ఈట్, ఈట్కి జిరెంట్ ఫామ్ అంటే ఈటింగ్. టు ఈట్ ఈటింగ్, టు ప్లే ప్లేయింగ్, టు సింగ్ సింగింగ్, ఇలా. సో ఎప్పుడు ఇన్ఫినిటివ్ వాడాలి, ఎప్పుడు జిరెంట్ వాడాలి అనేది మిస్టేక్స్ చేస్తారు, అది మనం ఇక్కడ కవర్ చేస్తున్నాము ఈ స్లైడ్లో. సో ఐ అవాయిడ్ టు ఈట్ అని చెప్పకూడదు, ఐ అవాయిడ్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, షీ ప్రామిస్డ్ హెల్పింగ్ మీ విత్ మై హోంవర్క్. తప్పు, షీ ప్రామిస్డ్ టు హెల్ప్ మీ విత్ మై హోంవర్క్. సో ఎందుకో ఇలా ఉంది అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏది ఎప్పుడు పెట్టాలి, ఏది ఎప్పుడు పెట్టుకోండి. సో సింపుల్ రూల్ ఏంటంటే టూ పెట్టి ఎప్పుడు వాడాలని తెలుసుకుంటే మీకు జిరెంట్ మిస్టేక్స్ ఆటోమేటికల్లీ అవాయిడ్ చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ లాజిక్, ఇప్పుడు ప్రామిస్డ్ ఉంది, ప్రామిస్డ్ ఏంటి, అదొక వర్బ్, అదొక క్రియ. హెల్పింగ్ ఏంటి, అది కూడా ఒక క్రియ. ప్రామిస్డ్ ఉంది, హెల్పింగ్. సో షీ ప్రామిస్డ్, అట్లా రెండు వర్బ్స్ వచ్చేటప్పుడు సహాయం చేసే వర్డే టు. టూకున్న గుణమే అది. ఇన్ఫినిటివ్ కాన్సెప్ట్ మొత్తం ఆధారం చేసి ఉన్నది టూ పైన. సో రెండు వర్బ్స్ని కలపాలంటే టూ సహాయమే తీసుకున్నాం. సో ఇక్కడ రెండు క్రియలు చేస్తున్నాం, ప్రామిస్డ్ అండ్ హెల్పింగ్. కాబట్టి షీ ప్రామిస్డ్ టు హెల్ప్ మీ విత్ మై హోంవర్క్, ఇలానే చెప్తాము, ఎందుకంటే టూ వర్బ్స్ వచ్చాయి కాబట్టి. సో అక్కడ టూనే రావాల్సింది, కాబట్టి జిరెంట్ ఆటోమేటికల్లీ రాదు. అందుకని టూ రూల్స్ నేర్చుకుంటే జిరెంట్ మిస్టేక్స్ చేయము. ఇదే లాజిక్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ చూసుకుంటే ఐ అవాయిడ్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్ అని ఉంది. సో ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే రెండు వర్బ్స్ ఉన్నాయి కదా, నేను ఈట్ కూడా ఒక వర్బే, అవాయిడ్ కూడా ఒక వర్బే, రెండు క్రియలే కదా అని చెప్పేసి టూ పెడతాం. సో అక్కడ ఏంటంటే లాజిక్, అవాయిడ్ అనేది దేని అవాయిడ్ చేస్తున్నాము అని చెప్తుంది. అది నేను ఫాస్ట్ ఫుడ్ తినడంనే అవాయిడ్ చేస్తున్నాను అని అంటాము, కాబట్టి ఐ అవాయిడ్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్ అని అర్థం. సో ఈటింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక కంటిన్యూస్ యాక్షన్ ఆర్ అలవాటు ఉన్న యాక్షన్ ఆర్ ఆ యాక్షన్ చేస్తున్న స్టేట్లో నేను ఉన్నాను అనేది ఈటింగ్ మీనింగ్ వస్తుంది. టు ఈట్ అని చెప్పేది మనం ఎందుకు చెప్తామంటే ఈ పని చేయడం అని అర్థం. టు ఈట్, ఈ పని చేయడం అంటే అక్కడ ఆ పని ఏం జరగట్లేదు, కానీ ఈ పని చేయడం గురించి మనము సహజంగా మాట్లాడుతున్నాం. సో అవాయిడ్ కేసు అలా వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, హీ స్టాప్డ్ టు టాక్డ్ టు హిస్ ఫ్రెండ్. సో ఇక్కడ టు వచ్చేటప్పుడు టాక్ అని రావాలి. సో హీ స్టాప్డ్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఇలా కూడా చెప్పొచ్చు, ఆర్ హీ స్టాప్డ్ టు టాక్ టు హిస్ ఫ్రెండ్ ఇలా కూడా చెప్పొచ్చు. నా ఫస్ట్ వన్ అనలైజ్ చేస్తాము. హీ స్టాప్డ్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ మీనింగ్ ఏం వస్తుంది, హీ ఎండెడ్ ద కన్వర్సేషన్, అంటే వారితో మాట్లాడడం అనేది బంద్ చేసిన అనేటప్పుడు హీ స్టాప్డ్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్. ఆర్ హీ స్టాప్ టు టాక్ టు హిస్ ఫ్రెండ్, ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుంది, నేను ఆగాను, హీ పాజ్డ్ అన్ యాక్షన్. ఎందుకు ఆగాను, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ కన్వర్జేషన్, అతనితో కన్వర్జేషన్ చెయ్యాలి, అతనితో మాట్లాడాలని చెప్పి ఆగాను. సో హీ స్టాప్ టు టాక్ టు హిస్ ఫ్రెండ్. సో స్టాప్డ్ టాకింగ్ ఈజ్ ఆల్సో కరెక్ట్, స్టాప్డ్ టు టాక్ ఈజ్ ఆల్సో కరెక్ట్, బట్ బోత్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. ఇక్కడ ఒక పని చేస్తున్న పనిని ఆగి నీతో మాట్లాడడానికి అని చెప్పేటప్పుడు టు టాక్ అని చెప్తున్నాం, మాట్లాడమే బంద్ చేశాను అనేటప్పుడు టాకింగ్ అని చెప్తున్నాము. కానీ స్టాప్డ్ టు టాక్డ్ అట్లా రాదు, ఎందుకంటే ఇన్ఫినిటివ్ ఫామ్
టు టాక్ అట్లా రావాలన్నమాట. అలా దానికన్నా ముందున్న వర్బ్ ఈడీ ఫామ్లో ఉంటాయి. లైక్ ప్రామిస్డ్ టు హెల్ప్ అని ఎలా అన్నాము, స్టాప్ టు టాక్ అని అనాలి, ఓ స్టాప్ టాకింగ్ అని కూడా అనొచ్చు ఈ కేసులో. ఇట్స్ ఇంపార్టెంట్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్ తర్వాత కూడా 2 ఫార్మ్స్ వస్తాయి ఇన్ఫినిటివ్లో. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్ ఇలా అన్నది. ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్. మీకు ఇన్ఫినిటివ్స్ పైన నేను సపరేట్ వీడియో చేశాను. ఐ కవర్ ఆల్ ద కాన్సెప్ట్స్, ఆల్ ద కాంబినేషన్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్స్. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇన్ఫినిటివ్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. చాలా సిచ్యువేషన్స్ ఎట్లా మాట్లాడాలి, ఎలా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలనేది చాలామంది టెన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇన్ఫినిటివ్స్ని మర్చిపోతారు, తెలియదు, అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ మనం మాట్లాడే తెలుగులో మనం మాట్లాడుతున్నాం, నాకు ఇక్కడ చేయాలని ఉండింది, నేను చేస్తూ ఉంటుండే కానీ నువ్వే ఆపేసినావు, ఇవన్నీ ఇన్ఫినిటివ్స్లో కవర్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇన్ఫినిటివ్స్ వీడియోనే నేను ఒక 1 hour డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. So let's continue with this concept. I want to going to the beach. So want అని ఆల్రెడీ వచ్చినప్పుడు ఐ వాంట్ అదొక వర్బ్, దాని తర్వాత ఇంకొక వర్బ్ గో అని చెప్పాలనుకున్నాం కాబట్టి ఐ వాంట్ టు గో టు ద బీచ్ ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, షీ ఎంజాయ్స్ టు రీడ్ నావెల్స్. సో ఇక్కడ షీ ఎంజాయ్స్ టు రీడ్ నావెల్స్. ఎంజాయ్స్, షీ ఎంజాయ్స్ రీడింగ్ నావెల్స్. కానీ కొన్ని గ్రామర్ ఎక్స్పర్ట్స్ ఏమంటారో చెప్తాను. షీ ఎంజాయ్స్ టు రీడ్ నావెల్స్ కూడా కరెక్టే, షీ ఎంజాయ్స్ రీడింగ్ నావెల్స్ కూడా కరెక్టే. అంటే మీనింగ్ నువ్వేం చెప్పాలని దాని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, టు రీడ్ నావెల్స్ అంటే ఈ పని చేయడం, అంటే ఇక్కడే మనం చదవట్లేదు, నావెల్స్ చదవడం అనేది నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు టు రీడ్ అంటే అది హ్యాబిచువల్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాబిచువల్ ఇన్ నేచర్, ఇఫ్ కాంటెక్స్ట్ హ్యాబిచువల్ అంటే హ్యాబిట్స్, అలవాట్లు తెలియజేయాలి అన్నట్టు చెప్పాలనుకున్నప్పుడు షీ ఎంజాయ్స్ టు రీడ్ నావెల్స్ ఇన్ ద పార్క్. సో అక్కడ మనం హైలైట్ ఏం చేయాలన్నా పార్క్లో చదువుతూ ఉండడం అనేది ఆమెకి ఇష్టం అని అట్లా చెప్పాలనుకుంటున్నాం. సో ఇప్పుడు షీ ఎంజాయ్స్ రీడింగ్ నావెల్స్ అని చెప్పేటప్పుడు ఫస్ట్ దాంట్లో మనం యాక్షన్ జరిగిందా జరగట్లేదా ఏం చెప్పట్లేదు, కానీ రీడింగ్ నావెల్స్లో అని చెప్పేటప్పుడు ఈ యాక్షన్స్ జరుగుతూ వస్తుందంట అండ్ ఆమె ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్షన్ ఉంది, ఫస్ట్ దాంట్లో ఓన్లీ హ్యాబిచువల్ ఉంది. సో కొన్ని గ్రామర్ ఎక్స్పర్ట్స్ ఇలా కాంటెక్చువల్ డిఫరెన్స్ ఉందని చెప్పి ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే అని చెప్పే అవకాశం ఉంది. ఇది నేను ఎందుకు చెప్తుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. కొందరికి ఇది కరెక్టా ఇది కరెక్టా అని వచ్చేటప్పుడు సేఫ్ థింగ్ ఇస్ షీ ఎంజాయ్స్ రీడింగ్ నావెల్స్ అంటే గ్రామటికలీ కరెక్ట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లానే తీసుకుంటారు. బట్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ కాంటెక్స్ట్ బోత్ ఆర్ పాసిబుల్, బోత్ ఆర్ గ్రామటికలీ కరెక్ట్ ఆల్సో. ఎందుకు ఇట్లాంటి కేసుల్లో కరెక్ట్ అవుతుంటే అక్కడ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ డిసైడెడ్ బయింగ్ అ న్యూ కార్, ఇక్కడ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ హీ డిసైడెడ్ టు బై అ న్యూ కార్ అని రావాలి, ఎందుకంటే ఇక్కడ వర్బ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్ యూసేజ్. అలా అదే లాజిక్ ప్రకారం హీ ఎంజాయ్స్ టు రీడ్ అనేది లైక్ ఐ సెడ్ he enjoys to read అని తప్పని అంటారు, బట్ ఎంజాయ్స్ టు రీడ్ నావెల్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. బట్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్వేస్ ప్రిఫర్ షీ ఎంజాయ్స్ రీడింగ్ నావెల్స్. ఇట్స్ డిఫికల్ట్ లెర్న్ అ న్యూ లాంగ్వేజ్. సో డిఫికల్ట్ అనేది అడ్జెక్టివ్, కష్టం అని చెప్తుంది. ఓకే, సో కష్టం టు లెర్న్, ఇట్స్ డిఫికల్ట్ టు లెర్న్ అ న్యూ లాంగ్వేజ్ ఇలా చెప్పాలి. అలానే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ట్రావెల్ ద వరల్డ్. సో అట్లా అనకూడదు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెలింగ్ ద వరల్డ్ ఇలా అనాలి. బికాస్ ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ వచ్చింది, ఈ ఇన్ తర్వాత ట్రావెలింగ్ ద వరల్డ్ అనేది ఒక వర్బ్ సెగ్మెంట్ కాబట్టి దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనేది ఈడి అని చూసి మనము వర్బ్ అనుకోకూడదు, ఇది అడ్జెక్టివ్. వాళ్ళు ఎందులో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెలింగ్ ద వరల్డ్. సో ప్రపంచాన్ని ప్రయాణించడంలో వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అర్థం వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్ అని అంటారు. ఈడీ ఫామ్ వచ్చిన ఇది నేను వర్బ్ కాదు, ఇది నేను అడ్జెక్టివ్ అని అంటున్నాను. సో ఎందుకు అంటున్నాను, ఇది ఒక 15 minutes డీటెయిల్డ్ వీడియో ఉంది, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వచ్చింది, బట్ చూడండి అలా మీకు
ఇన్ఫినిటివ్ వీడియోస్ కూడా చూడండి, పార్టిసిపల్ అడ్జెక్టివ్ వీడియో కూడా చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మిస్టేక్స్ ఒకటి కవర్ చేస్తాను, కానీ అందులో నేను నేర్పిస్తాను డీటెయిల్గా. అవి అన్ని కాంబినేషన్లో నోట్స్ చేసుకుని ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ కాన్సెప్ట్ నేను నేర్పించే ముందు చిన్నగా ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని ఒక షార్ట్ ఇంట్రొడక్షన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నెక్స్ట్ కవర్ చేసే కాన్సెప్ట్స్ అన్ని ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి సంబంధించిన మిస్టేక్స్ ఉంటాయి. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అ ట్రాన్సిటివ్ వర్బ్స్ రిక్వైర్స్ అ డైరెక్ట్ ఆబ్జెక్ట్. The direct object receives the action of the verb. You can identify the direct object by asking who or what after the verb. సరే, ఇది గ్రామర్ ఇచ్చే డెఫినేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఒక వర్బ్ ఉంది ఈట్ అని. ఈట్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఇమ్మీడియట్గా రాగలుగుతుంది అంటే అదే మనం ఎలా తెలుసుకోవాలి? హూ ఆర్ వాట్ అని మనం అడిగితే, సపోజ్ ఈట్ ఎవరు తినాలి, ఏం తినాలి అని అడిగేటప్పుడు సపోజ్ ఈట్ తర్వాత మనం ఏం పెట్టగలుగుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ చూడండి, ద డాగ్ ఏట్ ద బోన్ అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడగవచ్చు నేను, వాట్ డిడ్ ద డాగ్ ఈట్? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ద డాగ్ ఎట్ ద బోన్ అని వస్తుంది. సో మనల్ని మనం ఇలా ప్రశ్నించుకున్నప్పుడు ఈట్ పక్కన ఇక్కడ నేను బోన్ అని పెట్టాను. మీరు అడగొచ్చు, సార్ ఈట్ పక్కన ద వచ్చింది కదండి అంటే ఆ ద బోన్, సో బోన్తో వచ్చిన వర్డ్ అది. సో ఈట్ తర్వాత బోన్ వచ్చిందని అర్థం. అలానే చూసుకోవాలి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. సో ఇలా డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ పెట్టగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కిల్ అని ఉంది, కిల్ తర్వాత మనం ఏదైనా మనిషి పేరు పెట్టవచ్చు. అప్పుడు హూ, లైక్ కిల్ రావణ, రామా కిల్డ్ రావణ. సో కిల్ తర్వాత డైరెక్ట్గా రావణ అని వచ్చేసింది. ఆర్ ద కింగ్ అని కూడా వచ్చి ఉండొచ్చు, రామా కిల్డ్ ద కింగ్ అని కూడా వచ్చి ఉండొచ్చు. అనా కానీ అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. మళ్ళీ ఇప్పుడు సపోజ్ రైట్ చూద్దాం. రైట్ అనే యాక్షన్ తర్వాత ఏం రావచ్చు? సపోజ్ లెటర్ అనుకోండి, అప్పుడు ఏమంటాం? షీ రోట్ అ లెటర్. సో దీనికి క్వశ్చన్ ఏముంటుంది? వాట్ డిడ్ షీ రైట్? షీ రోట్ అ లెటర్. సో ఇది ఇక్కడ ఒక వాట్ ఉంది, అలా ఇప్పుడు కిక్ ఉంది. దేని కిక్ చేశాడు? హీ కిక్ ద బాల్. సో ద బాల్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది, లెటర్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది, బోన్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. అలా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వస్తే దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. మళ్ళీ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రావట్లేదని అర్థం. అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ డస్ నాట్ నీడ్ ఎ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు మేక్ సెన్స్. జస్ట్ ఆ ఇంట్రాన్సిటివ్ వర్బ్ చెప్తేనే ద యాక్షన్ ఇస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్, ఇది ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. స్లీప్ అంటే ఏంటి? పడుకోవడం. సో ద బేబీ స్లీప్స్, దీని తర్వాత ఆబ్జెక్ట్ రాలేదేమి, సౌండ్లీ అంటే ఏంటి? ఇది అడ్వర్బ్. ఇది ఏం చెప్తుంది? సౌండ్ చేస్తూ పడుకుంది బేబీ అని చెప్తున్నాం. సో దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ రిసీవింగ్ ద యాక్షన్. అంటే స్లీప్ అనే యాక్షన్ రిసీవ్ చేసుకోవడానికి ఏ ఆబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మనకి బోన్ ఉన్నది, లెటర్ ఉండింది, అక్కడ బాల్ ఉంది, ఇక్కడ ఏం లేదు. సో దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ రిసీవింగ్ ద యాక్షన్ ఆఫ్ స్లీపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అరైవ్, దే అరైవ్డ్ లేట్. సో ఇక్కడ అరైవ్ తర్వాత నువ్వేం చెప్పట్లేదు, దే అరైవ్డ్ లేట్ అంతే చెప్తున్నాం. దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. అలానే స్మైల్, షీ స్మైల్ హ్యాపీలీ. సో స్మైల్ తర్వాత స్మైల్ అనే యాక్షన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరు. జస్ట్ స్మైల్ అని చెప్తేనే చాలు, స్లీప్ అని చెప్తేనే చాలు, అరైవ్ అని చెప్తేనే చాలు, దాంతో నా మీనింగే కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక లాజిక్ ఏముంటుంది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్లో అంటే ఇన్, బై, టు, విత్ ఇలా ప్రిపోజిషన్స్ సహాయం రావచ్చు. అలా ఒక ఆబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే. సో అట్లా మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ కనుక్కోవచ్చు. సో ట్రాన్సిటివ్ అంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వస్తుంది, ఇంట్రాన్సిటివ్ అంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రాదు. ఇదేమి నేను ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ డీటెయిల్ క్లాస్ అని నేను చేయాలని అనుకోవట్లేదు. సో ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్ నేను మీకు చెప్తున్నాను. దీని ఆధారంగా ఇప్పుడు మనం ఫ్యూచర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. సో కంటిన్యూయింగ్ విత్ ద ఎర్రర్ కాన్సెప్ట్స్, మనం ఇప్పుడు నేర్చుకునే కాన్సెప్ట్ పేరు కన్ఫ్యూజన్ ఆఫ్ సిమిలర్ వర్బ్స్. అంటే లై అండ్ లే అనే వర్డ్ ఉంది. లై అండ్ లే చాలా మంది సేమ్ మీనింగ్తో వాడేస్తారు, ఇది ఒక మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు రైజ్ అండ్ రేజ్ ఉంది, రెండింటికి అర్థం పైకి లేవడం, కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి యూసేజ్లో. బారో, లెండ్, బారో అంటే అప్పు తీసుకోవడం, లెండ్ అప్పు ఇవ్వడం. సో ఇది తికమకగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఈ 3 కాంబినేషన్స్ మనం చూస్తాం ఏం మిస్టేక్ అని. సో ఫస్ట్ మనం లై అనే వర్డ్తో స్టార్ట్ చేస్తాము. లైకి ఏమేమి ఫార్మ్స్ ఉన్నాయి? లై అంటే సింపుల్ ప్రెజెంట్, లై, లే, అండ్ పార్టిసిపల్ ఈజ్ లేయింగ్, ప్రెజెంట్ పాస్ట్ పార్టిసిపల్. అండ్ ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వర్డ్. అండ్ దీనికి అర్థం ఏంటంటే రిక్లైన్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సోఫాలో కూర్చున్నాము, కొంచెం వెనక వెళ్తాం కదా, దాన్ని రిక్లైన్ అవుతామని అనుకుంటాం. దీనికి అర్థం అది. అదే లే అని ఉంది, లేకి వర్బ్ ఫార్మ్స్ ఏమున్నాయి? లే, లేయిడ్, లేయిడ్. అండ్ ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఏంటి? దీనికి ఒక ఆబ్జెక్ట్ అవసరం ఉంటుంది.
ఇంట్రాన్సిటివ్ వర్క్ ఆబ్జెక్ట్ అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏంటి? ప్లేస్ ఆర్ పుట్ సంథింగ్ డౌన్, ఏదో ఒక వస్తువుని కింద పెట్టడంని లే అని అంటాము. అయితే లే అనే యాక్షన్నే మీరు చూస్తే ఒక ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు కింద పెడుతున్నావు, దేని కింద పెడుతున్నావు? ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కదా కింద పెట్టడానికి, అందుకని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాము. కానీ ఫస్ట్ యాక్షన్ చూడండి, రిక్లైన్. లై అంటే రిక్లైన్. రిక్లైన్ అవుతున్నాం అంటే ఏంటి? నువ్వు రిక్లైన్ అయ్యావంటే నువ్వు రిక్లైన్ అయిపోయినావు అంతే, దానికి ఒక ఆబ్జెక్టివ్ అవసరమే లేదు. ఎందుకంటే రిక్లైన్ అని చెప్తేనే ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. సెకండ్ పాయింట్, ఇప్పుడు లై, లే, లేన్ అని ఉంది, లే, లేడ్, లేడ్ అని ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది? లైది పాస్ట్ ఏమో లే, ఇక్కడ స్పెల్లింగ్ ప్రెజెంట్, కింద ఉన్న స్పెల్లింగ్ లే, మళ్ళీ లే వచ్చింది, అక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని సింపుల్గా పెట్టుకోవాలంటే ఈ నేను చెప్పిన 2 పాయింట్స్, లై, లే, లేన్, ఇట్స్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. అర్థమేమో రిక్లైన్, అండ్ రిక్లైన్ చేయడానికి ఆబ్జెక్ట్ అవసరం ఉండదు. లేక్ అర్థమేమో ఏదైనా కింద పెట్టడం, లే, లేడ్ అండ్ పార్ట్స్ కూడా లేడ్ అని ఉంటుంది, అండ్ ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్, ఎందుకు ఆబ్జెక్ట్ అవసరం ఉంది కాబట్టి. ఇప్పుడు కరెక్ట్ అండ్ ఇంకరెక్ట్ సెంటెన్సెస్ చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రెజెంట్గా నేను వాడుతున్నా. ఫస్ట్ వర్డ్ లై, ఐ లై ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ అంటే అర్థం ఏంటి? నేను మొత్తం మార్నింగ్ బెడ్లోనే ఇట్లా రిక్లైన్ అయి ఉంటాను అని చెప్తున్నాం. అంటే మనం అంటాం కదా, అంటే నేను నిద్రపోతలే, జస్ట్ అట్లా వాడుకున్నా అని అంటాం చూడండి, దాన్ని లై అని అర్థం ఇక్కడ బెడ్లో. ఓకేనా? సో ఐ లై ఇన్ ద బెడ్ ఆల్ మార్నింగ్. సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఇది జస్ట్ ఒక అలవాటుగా చెప్తున్నాం. మనం పొద్దున మొత్తం అట్లనే బెడ్లో వాడుకుని ఉంటారు బై, అట్లా చెప్తున్నాం, జస్ట్ ఒక హ్యాబిట్గా చెప్తున్నాం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇన్ వచ్చింది. ఇది నేను ముందే చెప్పాను, ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఇన్, విత్, బై, టు ఇట్లాంటి సహాయం చేసే ప్రిపోజిషన్స్ రావచ్చు. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని తెచ్చుకోలేవు. ఇప్పుడు ఐ లై అని చెప్పగానే అక్కడ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. కానీ బెడ్ పైన, బెడ్లో అట్లా చెప్పడానికి మనం ఇన్ బెడ్, బెడ్తో అట్లా చెప్తున్నాం. ఇది తో అంటే విత్ అని వచ్చేది, కొన్ని వర్బ్స్కి విత్ అని వస్తాయి అలా. కాబట్టి ఐ లై, బెడ్ అనే ఆబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా నేను ప్రిపోజిషన్ సహాయం తీసుకోవాలి. సో ఇన్ బెడ్ అని వచ్చింది. అలానే ఇప్పుడు దీని పాస్ట్ ఏముంటుంది? ఐ లే ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ అంటే ఇది సింపుల్ పాస్ట్. అంటే నిన్న నేను మొత్తం పగలు మొత్తం బెడ్లోనే పడుకుని ఉండేనా అబ్బాయి, ఇది ఒక సింపుల్ పాస్ట్. అండ్ లైకి సింపుల్ పాస్ట్ ఏంటి? లే. ఈ లేని సెకండ్గా మనం చూసినా లేదు కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకని ఇక్కడ ఐ లే ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ అనేది కరెక్ట్. ఆర్ అది ఇప్పుడు లేన్ తీసుకుంటే ఐ హ్యావ్ లేన్ ఇన్ బెడ్ జస్ట్ నౌ. జస్ట్ నౌకి అర్థం ఏంటి? ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ వచ్చిందిగా, హ్యావ్ వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్కి అర్థం ఏంటి? హ్యావ్ ఓ హ్యాస్కి అర్థం ఏంటి? జస్ట్ నౌ, ఇప్పుడే. ఇది మనం ఆల్టర్నేటివ్స్ క్లాస్లో కవర్ చేసినాం. సో కరెక్ట్ సెంటెన్సెస్ చూసుకుంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. అంటే లై, లే, లేన్కి సెంటెన్సెస్ ఇస్తున్నాయి ఇక్కడ అంతే. ఐ లై ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ కరెక్ట్, ఐ లే ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ కరెక్ట్. ఎందుకంటే దీని వర్బ్ ఫామ్ లే అని ఉంది. చాలామంది ఇక్కడ లేడ్ అని తప్పుగా వాడతారు, అది తప్పు అయిపోతుంది. అప్పుడు అది లేకుండా పాస్ట్ ఫామ్ లేడ్ వాడినట్టు అయిపోతుంది, కాబట్టి తప్పు. సో ఐ లే ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ కరెక్ట్. ఐ హ్యావ్ లేన్ ఇన్ బెడ్ జస్ట్ నౌ. సో ఇక్కడ మనం ఫస్ట్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ లై ఏమవుతుందో దాన్ని ఎగ్జాంపుల్స్ కవర్ చేసాం. ఇంకరెక్ట్గా వాడేది ఏంటి? ఐ లేడ్ ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్. ఎందుకు ఇది తప్పు? ఎందుకు ఇది తప్పు అంటే పాస్ట్ ఆఫ్ లే ఈజ్ లే, లై ఈజ్ లే, లే వచ్చి ఉండాలి అక్కడ. ఇప్పుడు సెకండ్ సెంటెన్సెస్ చూడండి, ఐ లే ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ అని ఉంది, అది కరెక్టే. అలా చెప్పకుండా కొందరు ఇలా చెప్తారు, ఐ లేడ్ ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్. ఎందుకంటే వాళ్ళు ఏమంటే లైకి పాస్ట్ ఫామ్ లేడ్ అనుకుంటారు, తప్పు. లేకి పాస్ట్ ఫామే లేడ్. సో ఐ లే ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఇది సింపుల్ పాస్ట్ అండ్ ఇదే కరెక్ట్. అండ్ ఇదే కరెక్ట్ అని ఎందుకని నేను ఆల్రెడీ ఇంతవరకు చెప్పాను. ఎందుకంటే మనం లాస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చూసుకున్నా మీకు అర్థమైపోతుంది. అయితే ఐ లేడ్ అని ఎప్పుడు వాడు ఉండొచ్చు, అదొక కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ లేడ్ ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఐ లేడ్ ద కవర్ ఆన్ ద బెడ్ అని వచ్చింది. సో ఇక్కడ లేడ్ తర్వాత ఇమ్మీడియట్లీ ఒక ఇన్నో, ఆనో, విత్తో, టూఓ సహాయం లేకుండా ద కవర్ అని వచ్చేసింది. ఎందుకు? ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్, అంటే మనం కింద పెట్టడం అని చూసాం. అయితే ఏంటి, ఇక్కడ కవర్ని పెట్టాము బెడ్ పైన, ఆన్ ద బెడ్ ఇట్లా పెట్టాము. అంటే నేను కింద పెట్టే యాక్షన్ని లేడ్ అని అంటున్నాను. అది పెట్టేటప్పుడు దేనిపైన పోయి పడుతుంది? బెడ్ పైన పోయి పడుతుంది, కాబట్టి ఆన్ ద బెడ్. సో ఇక్కడ లేడ్ ద కవర్ ఇది కరెక్ట్. అలా సింపుల్ పాస్ట్గా వాడు ఉండాలి లేడ్ని, అంటే ఇలా వాడుంటే ఇది కరెక్ట్. అంతేగాని ఐ లే ఇన్ బెడ్ ఆల్ మార్నింగ్ అనేది లైకి కరెక్ట్ అయ్యేది, అక్కడ లేడ్ అని చెప్పకూడదు. ఎందుకంటే అది ఈ లేడ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ లేడ్ మీనింగ్ వచ్చేస్తుంది. సో ఇది నీట్గా రాసుకోండి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా అడుగుతారు. అండ్ గ్రామర్ కాన్సెప్ట్లోకి చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్, కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా రాసుకోండి.
అప్పుడు మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం కొన్ని కరెక్ట్ సెంటెన్సెస్ చూస్తాము లైతో ఎలా వాడాలని. సపోజ్ లై ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఐ లై డౌన్ ఫర్ అ న్యాప్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. సో ఐ లై డౌన్ దగ్గరనే సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. మిగతా అన్ని మనం డీటెయిల్ చెప్పుకున్నాం. ఫర్ అన్ యాప్, ఇప్పుడు ఫార్ కూడా ఒక ప్రిపోజిషన్. సో ఇంట్రాన్సిటివ్ వర్క్ కాబట్టి ప్రిపోజిషన్ సహాయంతోనే వస్తుంది. అండ్ ఇక్కడ జస్ట్ డీటెయిల్ చెప్తుంది. అంటే ఒక న్యాప్ కోసం నేను ప్రతి మధ్యాహ్నం ఇలా వాడుకుంటా కొంతసేపు అని చెప్తున్నాను. సో ఇది ఒక అలవాటు చెప్తున్నాను కాబట్టి సింపుల్ ప్రెజెంట్. అదే పాస్ట్ అనుకోండి, ఎస్టర్డే అనగానే ఏం రావాలి? పాస్ట్ ఆఫ్ ద లై రావాలి. పాస్ట్ ఆఫ్ ద లై ఏంటి? లే. ఐ లే ఇన్ బెడ్ ఫర్ అవర్స్ ఫీలింగ్ సిక్. నిన్న చాలా ఒంట్లో బాగాలేకుండా అట్లానే వాడుకున్నా, చాలాసేపు వాడుకున్నా. పడుకున్నా అంటే యాక్షన్ అయిపోయింది. రిక్లైన్ చేసిన బెడ్ పైన అని చెప్పాలనుకుంటాను. సో ఎట్లా చెప్పాలి? లే అని చెప్పాలి. నెక్స్ట్ వన్ పాస్ట్ పార్టిసిపల్. ఐ హ్యావ్ లేన్ హియర్ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాబ్లం. అయ్యో ఇక్కడనే నేను ఇట్లా కూర్చుని ఉండినా అంటే ఏదో సోఫా పైననో చైర్ పైననో ఇట్లానే ఇట్లా కూర్చున్నారా భయ్ ఆలోచించుకుంటా, దేని గురించి? ఆ ప్రాబ్లం గురించి ఆలోచించుకుంటా ఇట్లా కూర్చున్నాం. సో ఇప్పుడే కదా జరిగింది కాబట్టి ఐ హ్యావ్ లేన్ హియర్ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాబ్లం. సో ఇవి కరెక్ట్ యూసేజెస్. సో ఇప్పుడు మీకు కూడా ఒక మంచి క్లారిటీ ఉంటుందని అనుకుంటున్నాను. అలానే కరెక్ట్ యూసేజెస్ లేతో కొన్ని చూస్తాము. సేమ్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ పర్ఫెక్ట్ చూస్తాము. సో ప్రెజెంట్ ఏముంది? ఐ లే ద బుక్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ని టేబుల్ పైన పెట్టాను. మనం పుట్ అని ఒక యాక్షన్ చేసాం, ప్లేస్ అని యాక్షన్ చేసాం కాబట్టి ఐ లే ద బుక్. ఇట్లా మనం ఐ లేడ్ ద కవర్ అన్నట్లు అలానే. షీ లేడ్ ద బేబీ ఇన్ ద క్రిబ్. క్రిబ్ అంటే చిన్నపిల్లల్ని పెట్టడానికి ఒక చెక్కతో మనం చేస్తాం కదా, మనము నామకరణం చేసేటప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు ఇట్లా ఊయలలాగా ఉంటుంది చిన్నగా, వుడ్తో అన్న ప్లాస్టిక్తో అన్న మెటల్తో ఉంటుంది కదా, పిల్లల్ని పెట్టే ఆ థింగ్ని క్రిబ్ అని అంటాము. సో ఏం చేసిందంట? క్రిబ్. షీ లేడ్ ద బేబీ. చూడండి, లే అంటే కింద పెట్టడం. దేని కింద పెట్టిన? బేబీ. అంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వచ్చేసింది. లేట్ తర్వాతనే బేబీ అనే ఆబ్జెక్ట్ వచ్చేసింది. తర్వాత ఇన్ ద క్రిబ్ అనేది అడిషనల్ డీటెయిల్. అది చెప్పకపోయినా అక్కడ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది అని అర్థం. ఇప్పుడు మనము లాస్ట్ ఫామ్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఏముందో చూస్తాం. ఏముంది? షీ హ్యాస్ లేడ్ అంటే ఇప్పుడే ఇతను హీ హ్యాస్ లేడ్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే గ్రౌండ్ వర్క్ని ఇప్పుడే స్థాపించాడు. ఎందుకు చేస్తున్నాం ఈ గ్రౌండ్ వర్క్ అనేది? ఒక పునాది, దేనికోసం? ప్రాజెక్ట్ కోసం అని పునాది అన్నట్టు చెప్తున్నాం. సో అలా కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ లై అండ్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ లే అండ్ ద ఎగ్జాంపుల్స్ మనం చూసాము. సో ఐ హోప్ దిస్ క్లియర్స్ ఆల్ ద కన్ఫ్యూజన్ విత్ లై అండ్ లే. నెక్స్ట్ మనం వేరే వర్డ్స్ కూడా చూస్తాము అండ్ నేను మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కవర్ చేస్తాను లై అండ్ లేవి. ఇప్పుడు మనం కవర్ చేసేది బారో అండ్ ఎగ్జాంపుల్స్ చూస్తాము. సో ఇన్కరెక్ట్ ఏముంది? క్యాన్ ఐ లెండ్ యువర్ బుక్ అని ఉంది. కరెక్ట్ ఏం చెప్పాలంటే క్యాన్ ఐ బారో. నువ్వు అప్పు తీసుకుంటున్నావు అంటే బారో అని అన్నది. లెండ్ అంటే నేను ఇస్తున్నాను, నేను అప్పుగా ఇస్తున్నాను. సో నువ్వు అప్పుగా తీసుకోవాలనేటప్పుడు బారో అని చెప్పాడు. క్యాన్ ఐ బారో యువర్ బుక్ అని అనాలి. ఆర్ అతను అప్పు ఇవ్వగలుగుతాడా అని అడగాలని అనుకుంటే క్యాన్ యూ లెండ్ మీ యువర్ బుక్ ఇలా అడగాలి. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదు. నెక్స్ట్ వన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అది తప్పు. కరెక్ట్ వన్ ఏంటి? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంటే ఎందుకు ఇలా? రైజ్ అంటే ఏంటి? రైజ్ అంటే ఏంటి చూస్తాం. రైజ్ అన్న ఎదిగింది అని అర్థం. డౌన్ నుంచి అప్పుకొచ్చింది అని అర్థమే. కానీ రైజ్ అని చెప్పేటప్పుడు ఎక్కడో ఆ ఆబ్జెక్ట్ దేనికో అటాచ్డ్ ఉంది అని అర్థం. రైజ్ సహజంగా ఒక ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తాం ఆర్ ఏదో ఎదిగిందని అంటాం అండ్ దానికి అటాచ్మెంట్ ఏమీ లేదు. సో రెండింటికి అర్థం జీరో నుంచి పైకి వెళ్ళింది, డౌన్ నుంచి అప్కి వెళ్ళింది, లేసింది అని అర్థమే. కానీ సటిల్ డిఫరెన్సెస్ ఉంది అందులో. ఇవి నేను చెప్పినవి అటాచ్మెంట్ అండ్ నాన్ అటాచ్మెంట్ అని చూసుకుంటే మీకు అర్థం. ఇప్పుడు సపోజ్ సన్ ఉంది, సన్ దేనికి అటాచ్డ్ లేదు కానీ ఆకాశాన్ని కింద నుంచి పైకి వెళ్ళిందని చెప్పేటప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాము. ఓకేనా? అదే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? షీ లైడ్ ద బేబీ డౌన్ ఫర్ అ న్యాప్. సో ఇది తప్పు. ఎందుకంటే లైట్ పాస్ట్ ఏంటి? లేడ్. షీ లేడ్ ద బేబీ డౌన్ ఫర్ అ న్యాప్. ఇది నేర్చుకోవాలి. ఇక్కడ లైడ్ ELID అని వచ్చి ఉంటే ఇది అబద్ధం చెప్పాను ఆ లైట్ ఇది కాబట్టి లైట్ అనేది రాకూడదు. అందుకని అది ఇన్కరెక్ట్. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది దట్ ఇది ఒక ఏం చెప్పాలనుకుంటున్నాం, ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. లేడ్ అనేది బేబీని కింద పెట్టింది కదా కాబట్టి ఆ లైడ్ ఈ లేడ్
కనెక్షన్ ఏంటి, కరెక్ట్ ఏది, రాంగ్ ఏది మీకు క్లారిటీ వచ్చేసేయాలి. చూడండి. ఆల్రైట్, సో లెట్స్ సీ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. అప్పుడు మీకు ఇంకా రైజ్ ఇవన్నీ ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రైజెస్ ఆర్ రైజింగ్, ద ప్రైజెస్ ఆర్ రైజింగ్. ద ప్రైజెస్ ఆర్ రైజింగే కరెక్ట్. ఎందుకంటే రైజ్ దేనికి అటాచ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చెయ్యి ఉంది, చెయ్యి పైకి లేపరా అని అంటున్నాం. ఎవరెవరికైతే ఆన్సర్ తెలుసో పైకి లేపండి అని అంటున్నాం. అప్పుడు మనం ఏం చేసాం, రైజ్ ద హ్యాండ్ చేసాము. అండ్ చెయ్యి దేనికో అటాచ్డ్ ఉంది, బాడీకి అటాచ్డ్ ఉంది. సో అలాంటి కాంటెక్స్ట్లో రైజ్ అని చెప్పవచ్చు. కానీ రైజింగ్ అనేది ఏంటి, ఇక్కడ ఒక ఐడియాని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఏం ఐడియా, ధరలు పెరిగాయి అని ఒక ఐడియాని డిస్క్రైబ్ చేస్తున్నాం. సో ద ప్రైజెస్ ఆర్ రైజింగ్. నెక్స్ట్ వన్, హీ బారోడ్ మీ హిస్ కార్. ఇది తప్పు. అతను నాకు కార్ అప్పుగా ఇచ్చాడు అని చెప్పేటప్పుడు ఏమనాలి, హీ లెంట్ మీ హిస్ కార్. లెంట్. బారోడ్ వర్బ్ ఫార్మ్స్ ఇలా ఉంటాయి, కాబట్టి ఇది ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ లెయిన్ ద బుక్ ఆన్ ద టేబుల్. అయితే ఇది రాంగ్. ఎందుకు రాంగ్? ఎందుకంటే లెయిన్ దేనికి వస్తుంది, లైక్ వస్తుంది. లెయిన్. అదే లేక్ ఏమని వస్తుంది అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమైంది. బుక్ని టేబుల్ పైన పెట్టాడు అంటే ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. మనం చూసినది కింద పెట్టడం అనే యాక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ రిక్లైన్ యాక్షన్ చేయట్లేదు. కాబట్టి ఐ హ్యావ్ లేడ్. ఎందుకంటే లేక్ ఏమొస్తాయి, లేడ్ అని వస్తాయి. కాబట్టి ఐ హ్యావ్ లేడ్ పార్టిసిపుల్ రావాలి, ద బుక్ ఆన్ ద టేబుల్. కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద రివర్ హ్యాస్ రైజ్డ్ ఆఫ్టర్ ద రెయిన్. ఇది తప్పు. అని రివర్కి ఏం అటాచ్మెంట్ లేదు. రివర్ దేనికి అటాచ్ అయ్యి లేదు, మన చెయ్యి ఎట్లా బాడీకి అటాచ్ అయ్యింది. సో ద రివర్ లెవెల్ అని అనున్నా, ప్రైసెస్ అనున్నా, సన్ అన్న, ద రివర్ హ్యాస్ రైజన్ ఆఫ్టర్ ద రెయిన్. అంటే వర్షం తర్వాత రివర్ లెవెల్ అని పెరిగిందని చెప్పాలనుకుంటున్నాం. అది ఇలానే చెప్తాను. అని రివర్ దేనికి అటాచ్ లేదు కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్, క్యాన్ యూ బారో టు మీ యువర్ పెన్. ఇది తప్పు. ఇందులో 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్, నేను అప్పు అడుగుతున్నాను. సో అప్పు అడుగుతున్నప్పుడు బారో అడగకూడదు, లెండ్ అనాలి. అట్ ద సేమ్ టైం టు అనేది కూడా అవసరం లేదు, అది ఎక్స్ట్రా అండ్ అన్నెసెసరీ. ఎందుకంటే ఇది ట్రాన్సిటివ్ వర్డ్. అప్పు ఇస్తున్నా, క్యాన్ యూ లెండ్ మీ యువర్ పెన్. లెండ్ అని చేసేటప్పుడే నేను ఇస్తున్నా అంటే ఏమి ఇస్తున్నా, అది ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కదా ఈయనకి. సో దీనికి ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ఉండాల్సిందే. హూ ఓవర్ వాట్ మనం అడిగితే ఇక్కడ ఒక పెన్ ఇస్తున్నాము. సో ఇక్కడ ఒక వాట్ ఉంది కాబట్టి లెండ్ అనేది ట్రాన్స్ఫర్, దానికి టు అవసరం లేదు. ఇన్, టు, ఆన్, విత్ ఇట్లాంటి అవసరాలు దేనికి ఉంటాయి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ఉంటాయి. ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అని వర్బ్ మీనింగ్లోనే తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో ఇలా మనము సిమిలర్ వర్డ్స్ ఏముంటాయో కూడా చూస్తున్నాము. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటని కూడా చూస్తూ కొన్ని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అండ్ మిస్టేక్స్ కవర్ చేస్తాము. నెక్స్ట్ వన్, టెన్స్ కన్సిస్టెన్సీ. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ టైంని తప్పుగా యూసేజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఐ వెంట్ టు ద స్టోర్ అండ్ ఐ బై సమ్ బ్రెడ్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వెంట్ టు ద స్టోర్ అంటే కానీ అదేంటి, సింపుల్ పాస్ట్. అంటే సమయం ఎక్కడుంది, సమయం గతంలో ఉంది. మళ్ళీ అండ్ తర్వాత ఏముంది, అండ్ ఐ బై సమ్ బ్రెడ్. బై అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్కి అర్థం ఏంటి, అసలు అది యాక్షన్తో పనే లేదు. సింపుల్ ప్రెజెంట్ ఓన్లీ హ్యాబిట్స్ కోసమే వాడతాం. సో దీనే ఇన్కన్సిస్టెన్సీ అంటారు. సో టెన్స్ కన్సిస్టెన్సీ ఇక్కడ దెబ్బతిన్నింది. ఎలా దెబ్బతిన్నింది, ఇక్కడ ఒకటేమో పాస్ట్లో ఉంది, ఒకటేమో సింపుల్ ప్రెజెంట్లో ఉంది. తప్పు కదా, మొత్తం సెంటెన్స్ ఒకటే టెన్స్లో ఉండాలి అండ్ పెట్టాక కూడా. సో అది ఎట్లా ఉంటుంది, ఐ వెంట్ టు ద స్టోర్ అండ్ ఐ బాట్. ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్. వెంట్ ఏమో సింపుల్ పాస్ట్, గోకి సింపుల్ పాస్ట్ వెంట్, బైకి సింపుల్ పాస్ట్ బాట్. సో ఐ వెంట్ టు ద స్టోర్ అండ్ ఐ బాట్ సమ్ బ్రెడ్. ఇదే కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏంటి, ఇంకోటి ఎగ్జాంపుల్ చూస్తాం. టెన్స్ కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెంట్గా ఉందని చూడండి. అండ్ తర్వాత, వెన్ తర్వాత, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అలాంటి భాగాల తర్వాత ఇక్కడ ఈ సెంటెన్స్లో 2 భాగాలు ఉన్నాయి. షీ ఈజ్ వాకింగ్ టు స్కూల్ ఒక భాగం, షీ సా హర్ ఫ్రెండ్ ఒక భాగం. ఈ 2 భాగాలు ఎలా ఉన్నాయని చూడండి. సో షీ ఈజ్ వాకింగ్ టు స్కూల్ అంటే ఇది ప్రెజెంట్లో ఉంది టైం. కానీ రెండో భాగంలో వెన్ షీ సా హర్ ఫ్రెండ్, ఇక్కడ టైం పాస్ట్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ టెన్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉంది. సో ఇట్లా టెన్స్ కన్సిస్టెంట్గా ఉండాలంటే ఏం చేయాలి, 2 పాస్ట్లో ఉండాలి. షీ వాజ్ వాకింగ్ టు స్కూల్ వెన్ షీ సా హర్ ఫ్రెండ్స్. అలా కాకుండా మనము వాజ్ వాకింగ్ వచ్చినప్పుడు వెన్ వస్తుందని కూడా మనం నేర్చుకున్నాము టెన్సెస్ క్లాస్లో. కాబట్టి దిస్ ఇస్ కరెక్ట్. దే విల్ ట్రావెల్ టు యూరోప్ నెక్స్ట్ సమ్మర్ అండ్ విజిట్ మెనీ కంట్రీస్. సరే, ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఒకటేంటి, ట్రావెలింగ్ అని ఒక భాగం, విజిటింగ్ అనేది ఒక భాగం. ట్రావెలింగ్ ఏమో విల్ ట్రావెల్ అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంది, కానీ విజిట్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో కరెక్ట్ ఏముండాలి, దే విల్ ట్రావెల్ టు యూరోప్ నెక్స్ట్ సమ్మర్, వచ్చే సమ్మర్లో వాళ్ళు యూరోప్ ట్రావెల్ చేస్తారు, అండ్ విల్ విజిట్ అని చెప్పాలి.
ఉట్టి విజిట్ అని చెప్పకూడదు. అండ్ విల్ విజిట్ మెనీ కంట్రీస్, ఆర్ దే విల్ ట్రావెల్ టు యూరోప్ నెక్స్ట్ సమ్మర్ అండ్ విజిట్ మెనీ కంట్రీస్. ఇక్కడ ద సెకండ్ కేస్లో విల్ అనేది ఆప్షనల్ ఉంది, కానీ గ్రామటికల్లీ అది తప్పైపోతుంది. ఎందుకు ఇట్లా అంటున్నామంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది అంటే దే విల్ ట్రావెల్ అని చెప్పాక అండ్ విజిట్ అని చెప్తున్నాను అంటే అది అండ్ విల్ విజిట్ అని చెప్తున్నాను అని మీరు అర్థం చేసుకోవాలంటే కొందరు రాయరు. అండ్ అర్థమైతే అదే నేను అలానే భావించి చెప్తున్నాను అని రాదు. కానీ యాక్చువల్లీ కరెక్ట్ అయితే దే విల్ ట్రావెల్ టు, గ్రామటికల్లీ కరెక్ట్ అయితే దే విల్ ట్రావెల్ టు యూరోప్ నెక్స్ట్ సమ్మర్ అండ్ విల్ విజిట్ మెనీ కంట్రీస్ అని చెప్పాలి. ఇట్లా చెప్పడం కరెక్ట్ అని కొందరు ఎందుకు భావిస్తారు అంటే విల్ ట్రావెల్ అని చెప్పిన అంటే విల్ విజిట్ అని చెప్పినట్టు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు పెట్టాలి అన్నట్టు మాట్లాడేటప్పుడు అలా మాట్లాడిస్తారేమో అని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి అది కరెక్ట్ అంటారు. కానీ గ్రామటికలీ ఇది రాంగ్. అందుకని ఇది మీరు ప్రత్యేకించి నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ హీ గోస్ టు వర్క్. ఓకే, ఎస్టర్డే హీ ఈట్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ హీ గో టు వర్క్. సో ఇక్కడ కరెక్ట్ ఏముంటుంది? హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ హీ గోస్ టు వర్క్. ఇది రెండు కరెక్టే ఉంది, ఎందుకంటే ఈట్స్ సింపుల్ ప్రెజెంట్లో వచ్చింది, గోస్ సింపుల్ ప్రెజెంట్లో వచ్చింది. ఇక్కడ టెన్స్ కన్సిస్టెంట్గా ఉంది. కానీ రెండో సెంటెన్స్లో ఎస్టర్డే హీ ఈట్ బ్రేక్ఫాస్ట్ అన్నాం, అది తప్పు. ఎస్టర్డే హీ ఏట్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ హీ గో టు వర్క్ అని ఉంది, తప్పు. హీ వెంట్ టు వర్క్, ఎందుకంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ వచ్చింది ఒక వర్క్, ఇంకోటి కూడా సింపుల్ పాస్ట్లోనే వచ్చింది. సో ఇక్కడ చూడండి, గమనించాలి, ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క సెంటెన్స్లో 2 భాగాలు ఉన్నాయి. కానీ లాజిక్ ఎందుకు నేను ఈ సెంటెన్స్ ప్రత్యేకించి చెప్తున్నాను అంటే ఒక్క సెంటెన్స్లో టెన్స్ కన్సిస్టెన్సీ ఉండడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్లో సింపుల్ ప్రెజెంట్ ఉంది 2 భాగాల్లో, అది కరెక్టే. కానీ నెక్స్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ అయిపోయింది, కానీ అందులో ఉన్న 2 భాగాలు కూడా సింపుల్ పాస్ట్లో ఉండాలి అనేది టెన్స్ కన్సిస్టెన్సీ రూల్. అదే ఇక్కడ మనం నేర్చుకోవాలి. టెన్స్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. కానీ 2 సెంటెన్సెస్ వేరే వేరేగా వచ్చినా వాటి లోపల కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది. ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెన్స్ కన్సిస్టెన్సీ. లెట్స్ సీ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. అప్పుడు మీకు కొంచెం ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది మీ అండర్స్టాండింగ్. ఐఎమ్ రీడింగ్ అ బుక్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. సో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రీడింగ్ అ బుక్ అంటే ఏంటి, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. వెన్ రాగానే ఏం రావాలి? యాక్చువల్లీ వెన్ రాగానే వాజ్ రావాలి, లేదంటే విల్ బి రావాలి. కానీ ఇక్కడ వచ్చిందే తప్పు. నేను వెన్ చూసే చెప్పేస్తున్నాను మిస్టేక్ ఏంటంటే. రెండో భాగం ఏముంది, ద ఫోన్ ర్యాంగ్ అని. సో సింపుల్ పాస్ట్. సో అయితే ఏం అవ్వాలి, ఐ వాజ్ రీడింగ్ అ బుక్ వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఇది కరెక్ట్. అండ్ మనము వాజ్ రీడింగ్ యూసేజ్ కూడా ఇలానే నేర్చుకుంటాం కదా, అప్పుడు వెన్ అని చెప్పి సింపుల్గా చెప్తాము. ఫోన్ ర్యాంగ్ అనేది సింపుల్ పాస్ట్ చెప్తాం, అండ్ వాజ్ రీడింగ్ కంటిన్యూస్ ఫామ్లో చెప్తాం. సో ఇదే కరెక్ట్. షీ విల్ గ్రాడ్యుయేట్ నెక్స్ట్ ఇయర్ అండ్ దెన్ షీ ఫైండ్స్ అ జాబ్, ఇది తప్పు. ఇంతవరకు మనం చూసాం. వీళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి, షీ విల్ గ్రాడ్యుయేట్ నెక్స్ట్ ఇయర్, ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. రెండో భాగం అండ్ దెన్ షీ విల్ ఫైండ్ అ జాబ్, ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది. సో ఇదే కరెక్ట్. షీ విల్ గ్రాడ్యుయేట్ నెక్స్ట్ ఇయర్ అండ్ ఫైండ్ అ జాబ్ అని కొందరు మాటల్లో అనొచ్చు, కానీ గ్రామటికల్ అది తప్పు. విల్ అని పెట్టాలి. దే లివ్డ్ ఇన్ ప్యారిస్ ఫర్ 5 years బిఫోర్ దే మూవ్ టు లండన్. ఓకే, ఇక్కడ తప్పేంటి, బిఫోర్ అని వచ్చింది. బిఫోర్ అని వచ్చినప్పుడు ముందే, దేనికన్నా ముందే, లండన్కి మూవ్ అవ్వకన్నా ముందే వాళ్ళు ప్యారిస్లో ఉన్నారని ఇక్కడ మనం చెప్పాలనుకుంది ఏంటో తెలుసుకోవాలి. సో ఇక్కడ తప్పు ఏంటంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సిచ్యుయేషన్. సో దే హ్యాడ్ లివ్డ్ ఇన్ ప్యారిస్ ఫర్ 5 years బిఫోర్ దే మూవ్డ్ టు లండన్, ఇలా చెప్పాలి. ఎందుకు హ్యాడ్ లివ్డ్ వచ్చిందంటే ఇది ముందే, బిఫోర్ అనే యాక్షన్ హ్యాడ్ లివ్డ్ అని చెప్తాము. దాని తర్వాత జరిగిన సింపుల్ పాస్ట్లో చెప్తాము, అది దే మూవ్ టు లండన్ ఉంది. సో ఇలా రాస్తే కరెక్ట్. సో ఇక్కడ మనం లివ్డ్ని హ్యాడ్ లివ్డ్గా మార్చడం, మూవ్ని మూవ్డ్గా మార్చడానికి కారణం ఏంటంటే ఇది మొత్తం పాస్ట్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్. సో దీన్ని ఇలానే రాయాలి, లాజిక్ని అర్థం చేసుకుని రాయాలి. హీ స్టడీస్ హార్డ్ సో హీ పాసెస్ ద ఎగ్జామ్. సరే, 2 భాగాలు ఏమున్నాయి, స్టడీస్ హార్డ్ అంటే సింపుల్ ప్రెజెంట్ హ్యాపీగా ఉంది. హీ పాసెస్ ద ఎగ్జామ్. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 కరెక్టే ఉన్నాయి, టెన్స్ కన్సిస్టెన్సీ ఉంది. హీ స్టడీస్ హార్డ్ అది సింపుల్ ప్రెజెంటే, హీ పాసెస్ అది సింపుల్ ప్రెజెంటే. మరి ఇక్కడ తప్పేముంది, తప్పెందుకు అయిపోయిందంటే ఇక్కడ మీనింగ్ వల్ల తప్పు అవుతుంది. సో రావడం వల్ల ఏమవుతుందంటే కారణం అయిపోతుంది. సో అంటేనే కారణం.
కారణం ఏంటి? హీ స్టడీస్ హార్డ్. సో కారణం ఏంటి? హీ స్టడీస్ హార్డ్ సో హీ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇలా చెప్పడం కరెక్ట్ కావచ్చు. ఆర్ హీ స్టడీడ్ హార్డ్ సో హీ పాస్ ద ఎగ్జామ్, ఇలా చెప్పడం కూడా కరెక్ట్ అవ్వచ్చు. రెండింటికి మీనింగ్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అని రాగానే రీజన్ వస్తుంది. సో హీ స్టడీస్ హార్డ్ అంటే జనరల్గా అతను చాలా కష్టపడతాడు చదువులో అని చెప్తున్నాం. ఎందుకు? కాబట్టి వీడు ఎగ్జామ్ పాస్ అవుతాడు. సో ఆ సో రావడం వల్ల ఇక్కడ మళ్ళీ విల్ రావడం లాజికలీ కరెక్ట్ అయిపోయింది. ఎందుకు వాడు అంత కష్టపడే అలవాటు ఎందుకుంది వాడికి చదువులో? పాస్ అవుతాడు కదా ఎగ్జామ్. ఈ పాస్ అవుతాడు అనేది ఎప్పుడైతుంది? ఫ్యూచర్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ టెన్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా ఇది కరెక్ట్. ఆర్ ఇప్పుడు టెన్స్ కన్సిస్టెన్సీ ఎగ్జాంపుల్ మనం చూస్తాం. స్టడీడ్ హార్డ్ అని ఉంది, హీ పాస్డ్ అని ఉంది. రెండు సింపుల్ పాస్ట్లో ఉంది. సో హీ స్టడీడ్ హార్డ్ సో హీ పాస్ ద ఎగ్జామ్. సో ఇది కూడా కరెక్టే. ఎందుకు కరెక్ట్? ఇది టెన్స్ కన్సిస్టెంట్గా రాయాలి అని అనుకున్నప్పుడు ఇలా కరెక్ట్. టెన్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉండి కూడా కరెక్ట్ అనేది ఎక్సెప్షన్ రావడం సో వల్ల. ఇట్లా ఈ రెండు కరెక్టే. సో ఇలాంటివి కూడా కొన్ని కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ద పవర్ ఈజ్ గోయింగ్ అవుట్. సో ఏముండాలి ఇక్కడ? ఐ వాజ్ వాచింగ్ అని వచ్చింది. నెక్స్ట్ యాక్షన్లో ఈజ్ గోయింగ్ అని వచ్చింది. ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్ ఉంది, ఒకటేమో ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. కానీ మనం నేర్చుకుంది ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్లో వచ్చేటప్పుడు వెన్ వస్తుంది అండ్ వెన్ తర్వాత సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ద పవర్ వెంట్ అవుట్, ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, వీ విల్ గో టు ద సినిమా అండ్ వీఆర్ ఈటింగ్ పాప్కార్న్. ఈ మిస్టేక్ చాలా తెలుగు స్టూడెంట్స్ చేస్తారు. చాలా 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 ఫ్రీక్వెంట్గా వచ్చే మిస్టేక్ ఇది. సినిమా పోదామంటారు కానీ ఆరబెట్టేస్తారు. సో అది విల్. సో వీ విల్ గో టు ద సినిమా అండ్ వీ విల్ ఈట్ పాప్కార్న్, అలా చేయాలి. సో ఇక లాజిక్ అర్థమైంది కదా. టెన్స్ కన్సిస్టెన్సీ, విల్కి విల్ రావాలి, వాజ్ వాచింగ్ వస్తే వెన్ రావాలి అండ్ సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇలా యామ్ రీడింగ్ అని వచ్చినప్పుడు ఎలా అవుతుంది అన్నీ మనం చూసుకోవాలి కరెక్ట్గా. యామ్ రీడింగ్ కాదు, వాజ్ రీడింగ్ అ బుక్ వెన్ ద ఫోన్, ఇలా చూసుకోవాలి. సో ఐ హోప్ టెన్స్ కన్సిస్టెన్సీ అన్న లాజిక్ మీకు అర్థమైంది అండ్ ఎలాంటి మిస్టేక్స్ మీరు చేస్తారని ఒక మంచి అవగాహన సంపాదించుకున్నారు అండ్ ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదు. నెక్స్ట్ వన్, ఇన్కరెక్ట్ ప్యాసివ్ యూసేజ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కెనాట్ బి యూస్డ్ ఇన్ ప్యాసివ్. సో మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమని నేర్చుకున్నాం? డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రాదు, ఇన్, ఆన్, విత్, టు ఇట్లా ఏదో ఒక ప్రిపోజిషన్ సహాయం తీసుకునే వస్తుంది అండ్ అలాంటివి మనం ప్యాసివ్లో రాలేం. అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని ఇంకోటి కూడా నేర్చుకున్నాం. ఆ వర్బ్ రాగానే యాక్షన్ అయిపోయినట్టే, దానికి ఆబ్జెక్టే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇట్ వాజ్ రెయిన్డ్ యెస్టర్డే అని అంటాం. ఇది తప్పు. ఎందుకంటే రెయిన్ అన్న వర్డ్ ఒక ఇంట్రాన్సిటివ్ వర్డ్. వై ఇట్స్ రాంగ్? రెయిన్ ఈజ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్డ్. It describes an atmospheric condition and it doesn't take a direct object. So you can't say someone rained something. అంటే రెయిన్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ రావడం కుదరదు. అంటే ఏదో ఒకటి రెయిన్ చేసి ఏదో చేసింది అట్లా నేను చెప్పడం కుదరదు. సమ్మన్ రెయిన్ సంథింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రాంగ్. సో ఇట్ వాజ్ రెయిన్ అని చెప్పకూడదు. ఎందుకంటే వాజ్ రెయిన్ అని వస్తుందంటే అది ప్యాసివ్. సో అవసరమే లేదు అక్కడ. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని ప్యాసివ్లో రాయలేము. సో కరెక్ట్ ఏంటంటే ఇట్ రెయిన్డ్ యెస్టర్డే, సింపుల్ పాస్ట్లోనే చెప్పగలుగుతాం. సో ఇక్కడ మిస్టేక్ ఏంటి? ఇన్కరెక్ట్ ప్యాసివ్ యూసేజ్. అంటే సింపుల్ పాస్ట్ ఎక్కడైతే చెప్పాలో ఇంట్రాన్సిటివ్ వర్బ్ని యూజ్ చేసి అక్కడ బై మిస్టేక్ ప్యాసివ్ వైజ్ యూజ్ చేసేస్తారు. అందుకని దీన్ని ఇన్కరెక్ట్ ప్యాసివ్ యూసేజ్ అని అంటాం. సో ఇట్ రెయిన్డ్ యెస్టర్డే అని చెప్పాలి. అండ్ రెయిన్ ఇది ఒక ప్రత్యేకత ఉంది, ఇది ఒక అట్మాస్ఫియర్ కండిషన్ కాబట్టి దీన్ని ఇలానే చెప్తాము. హీ వాజ్ డైడ్ లాస్ట్ వీక్, ఇది కూడా తప్పు. ఇక్కడ తప్పు ఏంటంటే ఇక్కడ ప్యాసివ్ పెట్టిండ్రు. యాక్చువల్ ప్యాసివ్ పెట్టాల్సిన అవసరం లేదు, సింపుల్ పాస్ట్ చెప్తే అయిపోతుంది. ఇప్పుడు డైడ్ అంటే ఏంటి? డైడ్తోనే మ్యాటర్ తెలిసిపోయింది, యాక్షన్ అయిపోయింది. సో హీ డైడ్ లాస్ట్ వీకే కరెక్ట్. అండ్ ఇక్కడ డై అనేది కూడా ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్. అది ఎందుకు ఇంట్రాన్సిటివ్ అంటాం? దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అండ్ డై అని చెప్పగానే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ద పర్సన్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్షన్, నాట్ ద రిసిపియంట్. కాబట్టి అంటే డై అని చెప్పేటప్పుడు హీ డై అని చెప్పినప్పుడు హీ డై అయిపోయినట్టు చెప్పేస్తున్నాం. డై ఎవరిపైన పోవట్లేదు యాక్షన్. లైక్ కిల్ అనుకోండి, హీ కిల్డ్ సమ్మన్ అంటున్నాం అనుకోండి. సో కిల్ అనే యాక్షన్ సమ్మన్ పైన పోయింది హీ ద్వారా. కానీ డై ఎట్లా ఉందంటే ఎవరు చెప్తున్నామో వాడే రిసీవ్ చేసుకున్నాడు. హీ డై అంటే వాడే రిసీవ్ చేసుకున్నాడు యాక్షన్ని. కాబట్టి హీ డైడ్ లాస్ట్ వీక్ ఈస్ కరెక్ట్. ద యాక్సిడెంట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ ద హైవే. ఇక మళ్ళీ ఇదే మిస్టేక్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే హ్యాపెన్ అంటేనే అయిపోయింది యాక్షన్ అక్కడనే. హ్యాపెన్ తర్వాత నువ్వు ఏం పెట్టకపోయినా నడుస్తుంది.
సో ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అనాలి. అండ్ వై ఇట్ ఈస్ రాంగ్? హ్యాపెన్ ఈజ్ ఇంట్రాన్సిటివ్. ద యాక్సిడెంటే సబ్జెక్ట్. అక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి? అక్కడ యాక్సిడెంట్ హ్యాపెన్ అని చెప్పేటప్పుడు యాక్సిడెంటే అయ్యింది అని అర్థం. దాని తర్వాత మళ్ళీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ వాట్ అకర్డ్. కరెక్ట్ వన్ ఏముండాలి? ద యాక్సిడెంట్ హ్యాపెన్ ఆన్ ద హైవే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, షీ వాజ్ అరైవ్డ్ లేట్ టు ద మీటింగ్. ఇది చాలా తప్పు. ఎందుకంటే అరైవ్డ్ అనగానే వచ్చేసాడు మనిషి అని అర్థం. సో అక్కడ యాక్షన్ ఎండ్ అయిపోయింది. సో షీకి ఇంకోటి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో వై ఇట్ ఈస్ రాంగ్? అరైవ్ ఇస్ ఇంట్రాన్సిటివ్ వర్డ్. ఇంట్రాన్సిటివ్ వర్డ్ మనం ప్యాసివ్ ఫామ్లో రాయగలుగుతామా? రాయలేము. సో ఇక్కడ సింపుల్గా చెప్తే చాలు, షీ అరైవ్డ్ లేట్ ఇన్ ద టు ద మీటింగ్ అని చెప్తే చాలు. షీ వాజ్ అరైవ్డ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. దే వేర్ స్లెప్ట్ సౌండ్లీ ఆల్ నైట్. తప్పు. దే స్లెప్ట్ సౌండ్లీ ఆల్ నైట్. అండ్ వై ఇట్స్ రాంగ్? స్లీప్ మళ్ళీ ఇంట్రాన్సిటివ్ వర్డ్. ద పీపుల్ ఆర్ డూయింగ్ ద స్లీప్. అండ్ స్లీప్ అని చెప్పగానే దే చేస్తున్నారని అర్థం. స్లీప్ని ఎవడు రిసీవ్ చేసుకోవట్లేదు. దే స్లీప్ అనేటప్పుడు రిసీవ్ చేసేది కూడా దేనే, కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్డ్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి వాజ్ రెయిన్డ్ తప్పు అనేటప్పుడు ఎట్లాంటి సందర్భాల్లో వాజ్ అని పెట్టి మనము ఇట్లా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్రికెట్ మ్యాచ్ వాజ్ ప్లేడ్ బై ద స్టూడెంట్స్, అంటే ద్వారా, వాళ్ళ ద్వారా ఆడబడింది అని అట్లా చెప్పేటప్పుడు మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ ద్వారా అని పెట్టలేము, ఎందుకంటే చెప్పేవాడే యాక్షన్ని రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్డ్స్కి లాజిక్ రాదు. అందుకని వాజ్ రెయిన్డ్, వాజ్ డైడ్, వాజ్ అరైవ్డ్, వాజ్ స్లెప్ట్ ఇవి రావు. కానీ వేరే వర్బ్స్కి రావచ్చు, ఏవైతే ట్రాన్సిటివ్ ఉంటాయో, లైక్ ప్లేకి రావచ్చు, అట్లాంటి వాటికి రావచ్చు. అండర్స్టాండ్? ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ కంప్లీట్స్ దిస్ ట్రైనింగ్. ద బిల్డింగ్ వాస్ కొలాప్స్డ్ డ్యూరింగ్ ద ఎర్త్ క్వేక్. ఇప్పుడు కొలాప్స్ అంటే ఏంటి? తానంటే అదే పడిపోయింది దాన్ని కొలాప్స్ అంటాం. సో తానంటే దాన్ని పడిపోయినప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అంటే బిల్డింగే కదా రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కూడా, దేనిపై మనం కొలాప్స్ చేయట్లేదు. సో ద బిల్డింగ్ వాస్ కొలాప్స్డ్ డ్యూరింగ్ ద ఎర్త్ క్వేక్. సో కరెక్ట్ ఏంటి? ద బిల్డింగ్ కొలాప్స్డ్ డ్యూరింగ్ ద ఎర్త్ క్వేక్. ఇది కరెక్ట్. కానీ ఇప్పుడు నేను మీకు వాస్ ఎగ్జాంపుల్ చెప్తాను అనేది. ఇప్పుడు చూడండి, ద బిల్డింగ్ వాస్ కొలాప్స్డ్ అని చెప్పొచ్చు. ద్వారా ఎవరు వస్తున్నారు? బై ద బిల్డర్. బై అంటేనే ద్వారా. సో ఎవరి ద్వారా చేయబడింది అంటే బిల్డర్. ఇక్కడ కొలాప్స్ అనే యాక్షన్ దేనిపైన చేశాడు? బిల్డింగ్ పైన చేశాడు. కానీ మనం బిల్డింగ్ని ఫస్ట్ పెట్టి మాట్లాడుతాం కాబట్టి ఆటోమేటిక్గా ప్యాసివ్ వస్తుంది. సో ప్యాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు ఇది పాసిబుల్. సో ద బిల్డింగ్ వాస్ కొలాప్స్డ్ బై ద బిల్డర్ అని చెప్తే అది కరెక్ట్. కానీ ఉట్టి ద బిల్డింగ్ వాస్ కొలాప్స్డ్ అని చెప్పడం తప్పు, ఎందుకంటే అక్కడ మీరు ఇన్కరెక్ట్ ప్యాసివ్ చేస్తున్నారు. అక్కడ సింపుల్ పాస్ట్ పెడితే చాలు. ఇంకోటి చూద్దాం. A mistake was occurred during the calculation. A mistake occurred అంటే చాలు. ఎందుకు? why it's wrong? Occur is intransitive. So the mistake is what occurred. అంటే మిస్టేక్ అక్కర్ అయినప్పుడు మిస్టేక్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కూడా. సో మిస్టేక్ occurred during the calculation. The price was increased by the company. ఇంక్రీజ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ట్రాన్సిటివ్ కావచ్చు, ఎందుకంటే ఇంక్రీజ్ అంటే పెంచడం. దేన్ని పెంచుతున్నాం? దేన్నో పెంచుతున్నాం, ఒక ఆబ్జెక్ట్ని పెంచుతున్నామని. సో అది చెప్పే విధానంలో ట్రాన్సిటివ్ అని తెలిసిపోతుంది. సో వైల్ ఇంక్రీజ్ క్యాన్ బి ట్రాన్సిటివ్, ద కంపెనీ ఇంక్రీజ్డ్ ద ప్రైస్. ఇఫ్ ద సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ ఎ క్లియర్ ఏజెంట్, ద కంపెనీ, ఇట్ ఈస్ ఆఫన్ బెటర్ టు యూజ్ ద ఇంట్రాన్సిటివ్ ఫార్మ్. సో ఇక్కడ ఇంక్రీజ్డ్, ద ప్రైస్ ఇంక్రీజ్డ్ ఇట్లా చెప్పొచ్చు. ద ప్రైస్ వాజ్ ఇంక్రీజ్డ్ బై ద కంపెనీ అని చెప్పేటప్పుడు ఇక్కడ ఇంట్రాన్సిటివ్ యూసేజ్ అవుతుంది. అంటే కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ ద్వారా ప్రైస్ ఇంక్రీజ్ చేయబడింది అని చెప్పాలనుకుంటున్నప్పుడు అది కరెక్ట్. సో ఇక్కడ అది ట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్గా రాసేటప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ద ప్రైస్ ఇంక్రీజ్డ్ అని చెప్తే చాలా నేర్చుకున్నాం. ద మిస్టేక్ అకర్డ్, ద బిల్డింగ్ కొలాప్స్, ద ప్రైస్ ఇంక్రీజ్డ్ ఇలా చెప్తే చాలు. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఇంక్రీజ్ అనే వాటిని మనం ట్రాన్సిటివ్గా వాడి కూడా చూస్తున్నాం, ఇంట్రాన్సిటివ్గా కూడా వాడి చూస్తున్నాం. ఎలా అయిపోయింది ఇంట్రాన్సిటివ్గా? ఎలా అవుతుంది ట్రాన్సిటివ్గా? ఆ కంపెనీ అనే ఏజెంట్ సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి అట్లా అయిపోయే అవకాశం ఉంది. ద ఫోన్ వాజ్ రంగ్. తప్పు. రింగ్ అంటే ఏంటి? రింగ్ క్యాన్ బి ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్. ఇఫ్ ద సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ ఎ క్లియర్ ఏజెంట్, అంటే ఎవరు ఫోన్ని మోగించారు అన్న పర్సన్, సమ్మన్ హూ ర్యాంగ్ ద ఫోన్ లేకపోతే ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఇంట్రాన్సిటివ్ ఫార్మ్. సో అంటే ఏంటి? ద ఫోన్ ర్యాంగ్ అని చెప్తే చాలు. ద ఫోన్ వాజ్ రంగ్ బై ద కాలర్ అని చెప్పుంటే అది కరెక్ట్ అయ్యేది. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే అప్పుడు మనము ఒక ఏజెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో అలా ఈ రింగ్ అనేది ట్రాన్సిటివ్గా ఇంట్రాన్సిటివ్గా వాడే అవకాశాలు వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఏజెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తే చేయకపోతే మనకు తెలిసిపోతుంది. సో ద ఫోన్ ర్యాంగ్ అని చెప్పడం
ఈజ్ సింపుల్. ఎట్లా అయితే ద బిల్డింగ్ కొలాబ్స్, ద ఫోన్ ర్యాంగ్ అని చెప్తే చాలు. అంటే ఇన్కరెక్ట్ ప్యాసివ్ మిస్టేక్ చేస్తున్నాను డౌట్ మీకు ఉన్నప్పుడు అది సింపుల్ పాస్ట్లో పెట్టేయడం ఈజ్ వెరీ సేఫ్. ద మీటింగ్ వాజ్ బిగన్ అట్ 9 AM. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాజ్ వచ్చి ఉంటే బిగినింగ్ అని వచ్చి ఉండాలి. ఇంకోటి బిగిన్ ఇట్లాంటి వర్డ్స్ కంటిన్యూస్ ఫామ్లో రావాలి. అంటే బిగిన్ ఒకసారి చేస్తాం, బిగినింగ్ అని చేస్తూ ఉండలేము కదా. సో ఇక్కడ ఏమవుతుంది చూద్దాము. బిగిన్ క్యాన్ బి ఇంట్రాన్సిటివ్ ఆర్ ట్రాన్సిటివ్ ఇఫ్ ద సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ ఎ క్లియర్ ఏజెంట్. అంటే ఇక్కడ ఎవరు సమ్మన్ హూ బిగన్ ద మీటింగ్, ఈ మీటింగ్ ఎవరు బిగన్ చేస్తారన్న ఏజెంట్ లేడు ఇక్కడ, జస్ట్ మనం మీటింగ్ అని చెప్తున్నాం. సో ద మీటింగ్ వాజ్ బిగన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ద మీటింగ్ వాజ్ బిగన్ బై ద మేనేజర్ అట్ 8 AM అలా చెప్పు ఉండొచ్చు. ఎప్పుడు అలా మనం ఒక ఏజెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తే, ఏజెంట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏమైపోతుంది, అది ట్రాన్సిటివ్ వర్బ్ అయిపోతుంది. కానీ సపోజ్ ఇక్కడ ఏజెంట్ లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్గా మనం అనుకుంటే ద మీటింగ్ బిగాన్ అని చెప్తే చాలు. ద మీటింగ్ బిగాన్ అట్ 9 AM. సో ఇక్కడ మనం నేర్చుకున్న మిస్టేక్స్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ సింపుల్ పాస్ట్ చెప్తే అయిపోతుంది, దాన్ని అనవసరంగా ఇన్ఫినిటివ్ ప్యాసివ్ మిస్టేక్స్ చేయకూడదు. ఇన్ఫినిటివ్ ప్యాసివ్ మిస్టేక్ చేసేది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్తోనే చేస్తారు, ఇది మీరు గమనించాలి. సో మనం ఏం నేర్చుకున్నాము ఈ ట్రైనింగ్లో, మనం ఒక సమ్మరీ చేస్తాం. సమ్మరీ ఏంది ఆఫ్ దిస్ కీ మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్. ఫస్ట్ ఒమిషన్ ఎర్రర్స్, అంటే వర్బ్నే మర్చిపోవడం, బీ, ఈజ్, వాజ్, యామ్, ఆర్ మర్చిపోవడం, ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం, అది మనం కవర్ చేస్తాము. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, అంటే సింగులర్గా ఉందా ప్లూరల్గా ఉందా, వర్డ్ ఏంటి ఫ్రేజ్ ఏంటి, దాని తగినట్టు ఈజ్ పెట్టాలా ఆర్ పెట్టాలా, అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇలా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇన్ఫినిటివ్స్ అండ్ జిరెంట్ ఎర్రర్స్, ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనం, టు ఈట్ అండ్ ఈటింగ్ డిఫరెన్సెస్ ఏంటి, ఎలాంటి సందర్భాల్లో వాడాలి అని నేర్చుకున్నాము. తర్వాత మనం సిమిలర్ వర్బ్స్ చూసాము, లై అండ్ లే అండ్ రైజ్, రేజ్, బారో, లెండ్, ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. టెన్స్ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతున్నాము, అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. విల్ అండ్ ఆర్ని కలపడము, ఆర్ వాజ్ వచ్చినప్పుడు వెన్ వాడకపోవడము, ఆర్ వెన్ వచ్చిన భాగాన్ని ప్రెసెంట్ టెన్స్లో మాట్లాడడం, అట్లా కాకుండా పాస్ట్ని పాస్ట్, ప్రెసెంట్ని ప్రెసెంట్, ఫ్యూచర్ని ఫ్యూచర్, రెండు ముక్కలు వచ్చినా, రెండు సెంటెన్సెస్ వచ్చినప్పుడు కూడా వాటిలో ఉన్న రెండు ముక్కలు అయితే కన్సిస్టెంట్గా ఉండాలి అని మనం నేర్చుకున్నాము. లాస్ట్గా ఇన్కరెక్ట్ ప్యాసివ్ యూసేజ్, ఎక్కడైతే ఇంట్రాన్సిటివ్ వర్బ్ వచ్చి సింపుల్ పాస్ట్తో సిచ్యువేషన్ని అడ్జస్ట్ చేయొచ్చో దాన్ని ఓవర్గా మాట్లాడేసి ఇన్కరెక్ట్ ప్యాసివ్ మిస్టేక్స్ చేయకూడదు. లైక్ ఇట్ వాజ్ హ్యాపెండ్, ఇట్ వాజ్ రెయిన్డ్, ఇట్ వాజ్ అరైవ్డ్, ఇట్లా చెప్పకూడదు. ఇట్ రెయిన్డ్, ఇట్ అరైవ్డ్, ఇలా చెప్పాలి. ఇట్ హ్యాపెండ్ అలా. సో ఐ హోప్ దిస్ క్లాస్ వాజ్ సూపర్ హెల్ప్ఫుల్ ఇన్ అనలైజింగ్ యువర్ మిస్టేక్స్. మీరు ఈ మిస్టేక్స్ అన్నీ చేస్తారు అని గ్రహించే నేను ఇట్లాంటి అన్ని ఎగ్జాంపుల్స్ అండ్ కాన్సెప్ట్ చూసి ఈ వీడియో చేశాను. సో వర్బ్ ఎర్రర్స్ పార్ట్ 1 వీడియో చూడండి, వర్బ్ ఎర్రర్స్ పార్ట్ 2 వీడియో కూడా చూడండి. 2 వీడియోస్లో నేను ప్రొవైడ్ చేసిన PDF డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా నోట్స్ రాయండి, అప్పుడే ఈ మిస్టేక్స్ మీకు తెలుస్తుంది. కొన్ని క్లాసెస్ లింక్స్ నేను పెడతాను మీకు, ఇన్ఫినిటివ్ క్లాస్ అండ్ నేను చెప్పిన వేరే క్లాస్ అన్ని లింక్స్ ఏమైతే వచ్చాయో అది నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఆ క్లాసెస్ కూడా డీప్గా చూడండి, అప్పుడు మీకు పార్టిసిపేల్ అడ్జెక్టివ్స్ అన్న ఆర్ ఇన్ఫినిటివ్స్ అనే డీటెయిల్గా మంచిగా క్లారిటీగా అర్థమవుతుంది. మీ గ్రామర్ అండర్స్టాండింగ్ని పెంచుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్ మిస్టేక్స్ చేయకూడదు, గ్రామర్ మిస్టేక్స్ చేయకూడదు అనేది నా సిన్సియర్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. 2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Due to rapid spreading, Indian government had locked the country before COVID-19 could spread across the country. During the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. What is the easiest way to learn English and how much time does it require? With this topic, I would like to share my experience with Kevin's Advanced Spoken English course. What I have been learning and observing for the last 10 months. In reality, there is no easiest way to learn English because it is neither a native language nor a regional language. It is a foreign language. Basically, simulation process is an excellent learning tool for learners. Practically, we don't have that kind of environment
as it is a foreign language. So, learning English requires high level of concentration, which is time consuming. Perhaps this course period is equivalent to an academic year. If we are mentally prepared for the 10-month duration, we can be joyful forever. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ నుంచి కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఫలితాలు ఇవి. ఒక హౌస్ వైఫ్, ఒక క్యాబ్ డ్రైవర్, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్టూడెంట్స్ చదివి ఇప్పుడు వీళ్ళే సొంతంగా రైటింగ్ అండ్ స్పీకింగ్ చేసిన వీడియో సిరీస్. ఇది ఎలా సాధ్యం అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పేరు లింగ్విస్టిక్ డెవలప్మెంట్. అంటే మనము ఒక ఫారిన్ లాంగ్వేజ్ మన మెదడు చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటుందో ఆ కరెక్ట్ ప్రక్రియని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటాం. ఇలా ఆలోచించండి, మీరు కూడా ఓన్గా రైటింగ్ అండ్ స్పీకింగ్ వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ చేయొచ్చు. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే ఎలా స్టూడెంట్స్కి పనిచేస్తుంది? ఎందుకంటే 10 years మీరు పోగొట్టుకున్న ఫౌండేషన్ ఇక్కడ కలగజేస్తున్నాం కాబట్టి. కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మీరు వెబ్సైట్లోనే మీ ఈమెయిల్ ఐడి పేమెంట్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. దీని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆటోమేటికల్లీ మీ ఈమెయిల్కి వస్తుంది. అలా మీరు కోర్స్ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మీకు డే వైజ్ క్లాసెస్ వస్తుంది అన్నమాట. ఒకరోజు ఒక క్లాస్ చేసి ఆ క్లాస్ చివరిలో నేను చెప్పే హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేశాక మీరు నాకు టెలిగ్రామ్ పర్సనల్ చాట్లో హోంవర్క్ సబ్మిట్ చేస్తే నేను ఆ హోంవర్క్ని కరెక్ట్ చేస్తాను. ఇలా హోంవర్క్ చేయడం వల్ల డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మనకి జరుగుతుంది అన్నమాట. 10 months టైంలో మనము బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ కవర్ చేస్తాం. ఇవన్నీ కవర్ చేసేటప్పుడు మనము ఓన్గా రైటింగ్ అండ్ ఓన్గా స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో స్టూడెంట్స్ అలా తయారు చేయాలి. హోంవర్క్ చేస్తూ ఉంటే మీకు కూడా స్పీకింగ్ స్కిల్స్ ఒకరోజు తప్పకుండా వస్తుంది వీళ్ళలాగా. ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. మీరు పనిచేస్తే మీకు కూడా ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. లేదంటే జిమ్ చేరినట్టు ఉంటుంది. ఏదో మనం పైసలు కట్టాము కానీ వర్కౌట్స్ చేయము. అలా మీరు ఒకటి కోర్స్ కడతారు, నాకు డబ్బులు వస్తాయి కానీ మీకేం వర్కౌట్ కాదు. సో మొత్తం పాయింట్ ఏంటి? హోంవర్క్ పైన ఉంది. ఆ హోంవర్క్ చేస్తే మీరు కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు. ఏ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ వెళ్ళినా, ఎన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఎవరు మీకు 10 months స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరు. ఎవరు మీతో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాగా సరి సమానంగా చేస్తాము అని అన్నారు. ఓన్లీ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ మాత్రమే చెప్తున్నాము అండ్ డెలివరీ కూడా చేస్తున్నాము. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానంగా మిమ్మల్ని చేయగలుగుతున్నాం. ఎందుకంటే మీరు ఈ హోంవర్క్ చేస్తే మీరు కూడా లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నట్టు. మీ స్పీకింగ్ రిజల్ట్స్ మీకు వచ్చాక దట్ ఈస్ ద అల్టిమేట్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద అల్టిమేట్ వ్యాలిడేషన్. అలా మీరు కూడా నిజంగా కమిటెడ్ ఉండి ఎస్ మేము కూడా లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ప్రాసెస్ చేసి 10 monthsలో మేము ఆ 10 years పోగొట్టుకున్న ఫౌండేషన్ చేసి మేము కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతామంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. కింద లింక్ క్లిక్ చేయండి అండ్ మీరు కూడా మీ ఈమెయిల్తో కోర్స్ రిజిస్టర్ అవ్వచ్చు.